హాయ్ టు ఆల్. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్. ఈ టాపిక్ మనకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో వన్ ఆఫ్ ది చాప్టర్స్ అనమాట. ఈ చాప్టర్ నుంచి మనకు 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో అందుకోసం ఈ చాప్టర్ నుంచి అన్నీ కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ 2 మార్క్సే సమ్టైమ్స్ 4 మార్క్స్ కూడా అడుగుతుంటాడు. సో వాట్ ఎవర్, మనం ఈరోజు కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అనే చాప్టర్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ చాప్టర్ అనమాట. అంతా కూడా మన డైలీ లైఫ్లో, ఎవ్రీడే లైఫ్లో మనం యూజ్ చేసే కెమికల్స్ గురించి ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేస్తాం. లైక్ ఎక్కడ యూజ్ చేస్తామంటే, మనం యూజ్ చేసే సోప్స్లోనైతేనేమి, సోప్స్లో కెమికల్స్ ఉన్నాయి. అలాగే మనకు హాస్పిటల్ మెడిసిన్స్లో అయితేనేమి అండ్ మనం తినే ఫుడ్లోనైతేనేమి, సో ఇట్లా డిఫరెంట్ పర్పసెస్లో కెమికల్స్ని యూజ్ చేస్తుంటాం. సో అంటే దాని మీనింగ్ ఏంటి, మన డైలీ లైఫ్లో మనం కెమికల్స్ని యూజ్ చేస్తున్నాము అని చెప్పడమే ఈ చాప్టర్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. మన డైలీ లైఫ్లో కెమిస్ట్రీ ఆర్ కెమికల్స్ ఎలా యూజ్ అవుతున్నాయి అని చెప్పడమే కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్. సో సోప్స్ మనం రెగ్యులర్గా వాడుతుంటాం, మెడిసిన్స్ ఫ్రీక్వెంట్గా డిసీజ్ వచ్చినప్పుడు యూజ్ చేస్తుంటాం, ఫుడ్ యూజ్ చేస్తుంటాం, ఇంకా ఇట్లా డిఫరెంట్ పర్పసెస్లో. సో అందుకే కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అంటే కెమికల్స్ విచ్ ఆర్ యూజింగ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మన డైలీ లైఫ్లో మనం యూజ్ చేసే కెమికల్స్ గురించి ఈ చాప్టర్ మనకు చెప్తుందన్నమాట. మరి ఈ చాప్టర్లో మెయిన్లీ ఫోకస్గా వేటి గురించి చేశారు అంటే, మెయిన్లీ ఫోకస్ ఆన్, ఈ చాప్టర్లో మెయిన్గా ఫోకస్ చేయబడిన టాపిక్స్ ఏంటంటే డ్రగ్స్ అండ్ మెడిసిన్స్. సో మనకు తెలుసు మెడిసిన్స్, డ్రగ్స్ అని వింటూనే ఉంటాం కదండి. సో వాటి గురించే మెయిన్గా మనకు ఈ చాప్టర్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇన్ అడిషన్ వీటిల్లోనే మనకు ఫుడ్కి సంబంధించినవి, సోప్స్కి సంబంధించినవి, మన డైజెస్టివ్ సిస్టమ్కి యాసిడిటీ వచ్చినప్పుడు సంబంధించినవి, ఇలాంటివన్నీ కెమికల్స్ గురించి అయితే ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేస్తాం. మరి ఏంటి డ్రగ్ అంటే ఏంది, మెడిసిన్ అంటే ఏంది ఒక్కసారి గమనిస్తే, డ్రగ్ మనకు తెలుసండి. డ్రగ్ అనే వర్డ్ మనము ఫ్రీక్వెంట్గానే వింటూ ఉంటాం. సో డ్రగ్ అంటే మందు అన్నమాట. సో ఆ మందు అనేది మనకు పాజిటివ్గా యూజ్ అవ్వచ్చు, నెగిటివ్గా యూజ్ అవ్వచ్చు. ఎలా యూజ్ అయినా కూడా దాన్ని డ్రగ్ అని అంటాం అన్నమాట. అంటే డ్రగ్ తీసుకోవడం వలన, డ్రగ్ను అంటే ఆ కెమికల్ సబ్స్టాన్స్, ఏ కెమికల్ సబ్స్టాన్స్ని అయితే తీసుకుంటామో ఆ కెమికల్ సబ్స్టాన్స్ వల్ల మన బాడీలో బయలాజికల్ రెస్పాన్స్ వస్తే, అంటే ఒక కెమికల్ మనం తీసుకున్నప్పుడు, ఒక డ్రగ్ మనం తీసుకున్నప్పుడు మన బాడీలో దానికి రెస్పాన్స్ వస్తే, సపోజ్ ఇప్పుడు మనకు తలనొప్పి ఉంది, మనము ఆ కెమికల్ తీసుకోవడం తలనొప్పి తగ్గిపోయింది అంటే బయలాజికల్ రెస్పాండ్ అయింది. లేదా మనకు ఫీవర్ వచ్చింది, మన బాడీ అంతా టెంపరేచర్ పెరిగింది, సో మనం మెడిసిన్ తీసుకోవడం వల్ల, ఆ డ్రగ్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఫీవర్ తగ్గిపోయింది అంటే బయలాజికల్గా ఆ కెమికల్కి మన బాడీ రెస్పాండ్ అయింది. సో అలా మన బాడీలో బయలాజికల్ రెస్పాన్స్ వస్తే ఏదైనా కెమికల్ తీసుకున్నప్పుడు ఆ కెమికల్ మనము డ్రగ్ అని చెప్పొచ్చు. అది పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా ఉండొచ్చు. సరే, నెగిటివ్గా అంటే సపోజ్ ఇప్పుడు పురుగుల మందు ఇలాంటివి ఉన్నాయి, అలాంటి కెమికల్స్ మనం తీసుకున్నప్పుడు మన బాడీలో నెగిటివ్ రియాక్షన్ జరుగుతుంటుంది. సో నెగిటివ్గా మన బయలాజికల్ రెస్పాన్స్ వస్తుంది, దట్ లీడ్స్ టు డెత్ అన్నమాట. సో మనకు కావాల్సినట్టు పాజిటివ్గా ఉంటుంది కెమికల్, మనకు అనవసరమైనట్టు నెగిటివ్గా కూడా ఉంటుంది. ఇట్లా పాజిటివ్గా, నెగిటివ్గా ఏదైనా కెమికల్ సబ్స్టాన్స్ మన బాడీలో ఒక రెస్పాన్స్ని కలగజేస్తే బయలాజికల్గా, అలాంటి కెమికల్స్ను మనం ఏమంటామంటే డ్రగ్స్ అని చెప్తాము. సో డ్రగ్స్ అంటే ద కెమికల్ సబ్స్టాన్స్ which can be taken in small amounts. మనం ఎక్కువగా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ కెమికల్స్ను తక్కువ క్వాంటిటీలో తీసుకున్నా చాలు.
స్మాల్ అమౌంట్స్ మనం కొద్దిగా లైట్ అమౌంట్లో తీసుకున్నా కూడా ద కెమికల్ సబ్స్టాన్స్ విచ్ కెన్ బి టేకెన్ ఇన్ స్మాల్ అమౌంట్స్ మనం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పటికీ దే ప్రొడ్యూస్ biological response from our body. మన బాడీ నుంచి బయలాజికల్ రెస్పాన్స్ను కలుగజేస్తాయి అన్నమాట. వాటిని మనము డ్రగ్స్ అంటాము. సో ఏ కెమికల్స్ తీసుకుంటామో ఆ కెమికల్స్ వల్ల మన బాడీ రియాక్ట్ అయితే అలాంటి కెమికల్స్ను డ్రగ్స్ అంటాము. మరి మెడిసిన్స్ అని కూడా చెప్పాం. డ్రగ్స్ గురించి మెడిసిన్ గురించి డిస్కస్ చేస్తుంది అని చెప్పేసి. మరి మెడిసిన్ అంటే ఏంటి చూస్తే సో మెడిసిన్ గురించి మనకు తెలియంది కాదు. మనం డైలీ లైఫ్లో ఖచ్చితంగా మెడిసిన్స్ అయితే ఏదో ఒక ఆస్పెక్ట్లో ఏదో ఒక టైంలో యూజ్ చేసిన వాళ్ళమే అన్నమాట. మరి ఏంటి మెడిసిన్ అంటే? మెడిసిన్ ఈజ్ ఏ డ్రగ్. ఇది కూడా ఒక డ్రగ్ అన్నమాట. అయితే ఇది కూడా ఒక డ్రగ్. మరి ఇక్కడ పైన చెప్పిన డ్రగ్ అంటే ఏం చెప్పాము? బయలాజికల్ రెస్పాన్స్ ఇవ్వాలా. అది పాజిటివ్గా అయినా నెగిటివ్గా అయినా ఉండొచ్చు, either పాజిటివ్ ఆర్ నెగిటివ్. అయితే అదే డ్రగ్ థెరప్యూటికల్గా మనం యూజ్ చేస్తే, ఇఫ్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ థెరప్యూటికల్ ప్రాసెస్, అదే డ్రగ్ను మనము థెరప్యూటిక్ ప్రాసెస్లో థెరప్యూటిక్ యాక్షన్ కోసం యూజ్ చేస్తే, ఇఫ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ థెరప్యూటిక్ యాక్షన్ ఈజ్ కాల్డ్ మెడిసిన్. అంటే సో మెడిసిన్ అంటే ఏమండి? ఇది కూడా ఒక కెమికల్ కాంపౌండ్ అంటే అదొక డ్రగ్. సో డ్రగ్ అంటే మన బాడీలో బయలాజికల్ రెస్పాన్స్ని కలుగజేసేది. అయితే అలా బయలాజికల్ రెస్పాన్స్ని కలుగజేసే డ్రగ్ మన బాడీలో థెరప్యూటిక్ యాక్షన్ పర్పస్లో యూజ్ అయింది అంటే మనకు వచ్చినటువంటి రోగం నయం కావడానికి, లేదా మనకు ఏదన్నా మన బాడీలో డిసీజ్ రాకుండా ఉండడానికి అలాంటి పర్పస్లో యూజ్ చేస్తే దాన్ని మనం ఏమంటాము అంటే మెడిసిన్ అని చెప్తాం. లైక్ డయాగ్నసిస్ పర్పస్లో కానీ, లేదా ఆర్ ప్రివెన్షన్ ఆర్ క్యూరింగ్ డిసీజెస్, curing diseases. సో డయాగ్నోసిస్ పర్పస్లో కానీ, డిసీజ్ క్యూర్ చేయడంలో కానీ, డిసీజ్ని ప్రివెంట్ చేయడం పర్పస్లో కానీ డ్రగ్ను యూజ్ చేస్తే అలాంటి డ్రగ్ను మనము మెడిసిన్ అని చెప్తాము. సో ఏ డ్రగ్ అయితే మన బాడీలో పాజిటివ్గా యాక్ట్ చేస్తుందో, పాజిటివ్ బయలాజికల్ రెస్పాన్స్ ఇస్తుందో, మన బాడీలో డయాగ్నోసిస్ పర్పస్లో లేదా మనకు వచ్చిన డిసీజ్ని క్యూర్ చేసే పర్పస్లో యూజ్ చేస్తాము, అలాంటి డ్రగ్ను, అలాంటి కెమికల్ సబ్స్టాన్స్ను మెడిసిన్ అని అంటాము. సో మెడిసిన్స్ అన్నీ కూడా కెమికల్సే, ఇవన్నీ కూడా డ్రగ్సే. మరి ఆ డ్రగ్స్ అయినప్పటికీ మనం థెరప్యూటికల్ ప్రాసెస్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి స్మాల్ క్వాంటిటీలో తీసుకుంటాం, మన బాడీలో బయలాజికల్ రెస్పాన్స్ వస్తుంది. అయితే మన బాడీలో ఉన్నటువంటి డిసీజ్ని క్యూర్ చేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి దాన్ని మెడిసిన్ అంటున్నాం. అయితే ఇక్కడ ఈ మెడిసిన్ మోర్ దాన్ వీ రిక్వైర్డ్ మనం తీసుకుంటే అప్పుడు అది కూడా పాయిజనస్ అవుతుంది అనమాట. ఇఫ్ మెడిసిన్ టేక్ ఇన్ ఇఫ్ మెడిసిన్ టేక్స్ మోర్ దాన్ వీ రిక్వైర్డ్, మనకు అవసరమైన దానికంటే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే, ఇఫ్ మెడిసిన్ టేక్ మోర్ దాన్ వీ రిక్వైర్డ్, మనకు అవసరమైన దానికంటే ఎక్కువగా మనము కన్జ్యూమ్ చేస్తే, మోర్ దాన్ వీ రికమెండ్, మనకు రికమెండ్ చేసిన దానికంటే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే ఏమవుతుందంటే మన బాడీలో నెగిటివ్ రియాక్షన్ జరుగుతుంది. అంటే దే బికమ్ పొటెన్షియల్ పాయిజనస్. అంటే మెడిసిన్
మనకు ఎంత అవసరమో అంతే తీసుకోవాలా, మన బాడీకి ఎంత రికమెండ్ చేశారో అంతే తీసుకోవాలి. అంతకు మించి తీసుకుంటే అదే మళ్ళీ పాయిజన్ అవుతుంది. సో మెడిసిన్ అనేవి కెమికల్ కాంపౌండ్స్ కదండి. సో మనకు కెమికల్స్ ఎంత అవసరం బాడీకి అంతే తీసుకోవాలి. అంతకు మించి ఎక్కువ తీసుకుంటే ఖచ్చితంగా అది నెగిటివ్ రియాక్షన్ జరిగి మన బాడీలో అవే పాయిజన్ అవుతాయి. సో మెడిసిన్స్ మనకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. సో ఇలా డ్రగ్స్ మెడిసిన్స్ గురించి మనం చెప్పుకున్నాం కదండి. మరి ఇక్కడ మీకు ఒక పాయింట్ అర్థమై ఉండాలి. సో మెడిసిన్ మనం ఏదైనా చూసినా కూడా అది ఒక డ్రగ్. మెడిసిన్ ఏది చూసినా కూడా అది ఒక డ్రగ్. బట్ ఆల్ డ్రగ్స్ ఆర్ నాట్ మెడిసిన్స్. కానీ డ్రగ్స్ అన్నీ మెడిసిన్గా యూజ్ అవ్వవు. పాజిటివ్గా ఉంటాయి, నెగిటివ్గా ఉంటాయి. సో పాజిటివ్గా థెరపిటికల్గా యూజ్ చేస్తే దాన్ని మెడిసిన్ అంటాము. రిమైనింగ్ పర్పస్లో యూజ్ చేస్తే దానికి సంబంధించినటువంటి పేర్లతో పిలుస్తాము. లైక్ మనకు ఇల్లీగల్ డ్రగ్స్ ఉన్నాయి. సో ఆ ఇల్లీగల్ డ్రగ్స్ అంటే ఏం జరుగుతుంది, అది డైరెక్ట్ మన బాడీలో ఇలా పాయిజనస్గా యాక్ట్ చేస్తాయి అన్నమాట. ఎట్ ఏ లాంగ్ టైమ్, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అవి మన బాడీలో పాయిజనస్గా యాక్ట్ చేస్తాయి. మన న్యూరలాజికల్ సిస్టమ్ను డిస్టర్బ్ చేస్తాయి, మనల్ని మెంటల్ డిప్రెషన్కి గురి చేస్తాయి అన్నమాట. సో అందుకు వాటిని ఇల్లీగల్గా చెప్తాం. వాటిని వెరీ హార్మ్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి వాటిని డ్రగ్ అని మనం చెప్తూ ఉంటాం. బట్ ఈ డ్రగ్స్ మాత్రం మనం స్మాల్ క్వాంటిటీలో తీసుకుంటున్నాము. మనకు థెరప్యూటికల్ ప్రాసెస్లో చికిత్స జరగడానికి, రోగాలు నయం కావడానికి యూజ్ చేస్తున్నాం కాబట్టి అందుకు వీటిని మెడిసిన్ అంటున్నాం. సో దీన్ని బట్టి మనకు అర్థమవ్వాల్సిన పాయింట్ ఏంటంటే ఆల్ మెడిసిన్స్ ఆర్ డ్రగ్స్. ఆల్ మెడిసిన్స్ ఆర్ డ్రగ్స్. బట్ ఆల్ డ్రగ్స్ ఆర్ నాట్ మెడిసిన్స్. డ్రగ్స్ అన్నీ మెడిసిన్స్ అయితే కాదు. ఆల్ డ్రగ్స్ ఆర్ నాట్ మెడిసిన్స్. సో మనం మెడిసిన్స్ను యూజ్ చేస్తే ఆ మెడిసిన్స్ అన్నీ కూడా ఏంటంటే డ్రగ్స్. కానీ డ్రగ్స్ అన్నీ కూడా మెడిసిన్ లాగా యూజ్ అవ్వవు. మరి మనం యూజ్ చేసే మెడిసిన్స్ అన్నీ కూడా డ్రగ్స్ అనమాట. డ్రగ్స్లో వన్ టైప్ అని చెప్పచ్చు అనమాట. సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేయబోయేటువంటి ఈ మెడిసిన్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఈ మెడిసిన్ టైప్స్, ఈ మెడిసిన్ కేటగిరీస్ ఏమేమి ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ ఒక 12 దాకా చెప్పుకుంటాం అనమాట. 12 కేటగిరీస్ చెప్పుకుంటాం, 12 టైప్స్ చెప్పుకుంటాము. ఏంటేంటివి అంటే అనాల్జిసిక్స్ అనేటువంటి డ్రగ్స్ అనమాట. ఆర్ మెడిసిన్స్. డ్రగ్ అనొచ్చు, ఇంకా మెడిసిన్ అనొచ్చు. సో స్మాల్ క్వాంటిటీలో తీసుకుంటే మనకు థెరపిటికల్ ప్రాసెస్లో యూజ్ అవుతే దాన్ని మెడిసిన్ అంటాము. అదే మనకు థెరపిటికల్ కాకుండా నెగిటివ్ ఇంపాక్ట్ కనుక జరుగుతుంటే దాన్ని డ్రగ్ అనే చెప్పచ్చు అనమాట. అనాల్జిసిక్స్ అండ్ ట్రాంక్విలైజర్స్ అనే డ్రగ్స్ అండ్ యాంటీహిస్టమైన్స్, యాంటాసిడ్స్. యాంటాసిడ్స్ అండ్ ఇంకా మనం ఏం చూస్తామంటే యాంటీబయాటిక్స్, యాంటీబయోటిక్స్. ఇవన్నీ మనం విన్న పేర్లే అనమాట. యాంటీబయాటిక్స్, యాంటీసెప్టిక్స్. ఇంకా ఉన్నాయండి. ఏమున్నాయంటే ఈ యాంటీసెప్టిక్లోనే మనం ఇంకొక పదం కూడా ఉంటాం, టించర్ ఆఫ్ అయోడిన్ అని. టించర్ అని వింటుంటాం కదండి, అది యాంటీసెప్టిక్ రిలేటెడ్ అనమాట. టించర్ ఆఫ్ అయోడిన్. అలాగే ఇంకా వచ్చేసి డిస్ఇన్ఫెక్టెంట్స్ అంటే ఇన్ఫెక్షన్ కాకుండా యూజ్ చేసే వాటిని డిస్ఇన్ఫెక్టెంట్స్ అంటాము. అండ్ సోప్స్, సింథటిక్స్ డిటర్జెంట్స్. సింథటిక్ డిటర్జెంట్స్ అంటే డిటర్జెంట్స్ అనమాట. సోప్స్, డిటర్జెంట్స్. సోప్ అంటే ఏంది, డిటర్జెంట్ అంటే ఏంది, ఆ వేరియేషన్స్ చూస్తాం. డిటర్జెంట్స్. తర్వాత
ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్. సో ఆర్టిఫిషియల్గా స్వీట్ని ఇచ్చేటువంటి అన్నమాట. ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ అండ్ ఫుడ్ ప్రిజర్వేటివ్స్. అంటే ఫుడ్ను లాంగ్ టైం మనం ప్రిజర్వ్ చేసుకోవడానికి యూజ్ అయ్యే కెమికల్స్. అండ్ లాస్ట్గా యాంటీ ఆక్సిడెంట్స్. ఈ వర్డ్ కూడా మనం చాలాసార్లు వింటూ ఉంటాం అన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్. ఓకే, సో ఈ కెమికల్స్ గురించి మనము డిస్కస్ చేస్తాము ఈ చాప్టర్లో. వీటన్నిటి కూడా నేను ఒక్కొక్క టాపిక్ సంబంధించి నెక్స్ట్ క్లాసెస్లో నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. సరే, ఇక్కడ చూస్తే ఈ అనాల్జెసిక్స్ అనేది ఒక టాపిక్. దాని రిలేటెడే ట్రాంక్విలైజర్ సిమిలర్గా ఉంటుందన్నమాట. తర్వాత యాంటీహిస్టమైన్, యాంటాసిడ్స్ ఈ రెండు సిమిలర్గా ఉంటాయి. తర్వాత యాంటీబయాటిక్స్, యాంటీసెప్టిక్స్ సిమిలర్గా ఉంటాయి. దాని రిలేటెడే ఈ టాపిక్ అన్నమాట. తర్వాత డిస్ఇన్ఫెక్టెంట్స్ అన్ని ఒక టాపిక్. తర్వాత సోప్స్, డిటర్జెంట్స్ అనేది ఒక టాపిక్. తర్వాత ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్, ఫుడ్ ప్రిజర్వేటివ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఈ మూడు కూడా ఒక టాపిక్, ఫుడ్కి సంబంధించినవి. ఈ రెండు సోప్స్కి సంబంధించినవి, ఇవి క్లీనింగ్కి సంబంధించినవి, ఇవి బాడీకి మెడిసిన్ లాంటివి, ఇవి కూడా మన బాడీలో యాసిడిటీకి సంబంధించినవి, ఇవి మన మైండ్కి సంబంధించినవి అన్నమాట. న్యూరలాజికల్ సిస్టమ్కి సంబంధించినటువంటి కెమికల్స్, డ్రగ్స్ అన్నమాట. సో ఈ ఆల్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ గురించి మనం నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. ఈరోజు క్లాస్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈరోజు మనం ఏం డిస్కస్ చేసామంటే మన డైలీ లైఫ్లో కెమికల్స్ సంబంధించి ఎలా మనము కెమికల్స్ని యూజ్ చేసుకుంటున్నాము, ఎలా యూజ్ అవుతున్నాయి అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. మరి వాటిలో భాగంగా మనకున్నటువంటి సిలబస్ ప్రకారం డ్రగ్స్ అంటే ఏంటి, మెడిసిన్స్ అంటే ఏంటి, ఈ కెమికల్ కాంపౌండ్స్ అంటే ఏంటి అని చూసాము. సో డ్రగ్ అనేది కెమికల్ కాంపౌండ్, మెడిసిన్ అనేది కెమికల్ కాంపౌండ్. సో ఆల్ మెడిసిన్స్ ఆర్ కెమికల్స్ అని చెప్పుకున్నాము. ఆల్ మెడిసిన్స్ ఆర్ డ్రగ్స్ అని చెప్పుకున్నాము. బట్ ఆల్ డ్రగ్స్ ఆర్ నాట్ మెడిసిన్స్ అని కూడా చెప్పుకున్నాము. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం థెరప్యూటికల్ ప్రాసెస్ ఆర్ డిఫరెంట్ పర్పసెస్లో, ఫుడ్స్లో, సోప్స్లో యూజ్ చేసే కెమికల్స్ గురించి ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేయబోతున్నాము అని చెప్పాము. సో ఒకసారి ఈరోజు క్లాస్ అంతా స్క్రీన్ షాట్స్ ఆర్ స్క్రీన్ రికార్డ్ చేసుకోండి. ఈరోజు క్లాస్లో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ డౌట్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా ఒకసారి రిపీటెడ్ క్లాస్ మొత్తం వినండి. అప్పటికి అర్థం కాకుంటే మీ డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను కన్సల్ట్ చేసి మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. హాయ్ టు ఆల్. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అనాల్జెసిక్స్. ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అనే చాప్టర్కి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ది టాపిక్స్. సో ఈ అనాల్జెసిక్స్ అంటే ఏంటి అంటే దీస్ ఆర్ ఆల్సో డ్రగ్స్. డ్రగ్స్ ఆర్ మెడిసిన్. సో మెడిసినల్గా యూజ్ చేసుకోవచ్చు, లేదా నాన్ మెడిసినల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం దీన్ని మెడిసినల్గానే యూజ్ చేస్తాము. సో మెడిసిన్ అనేది డ్రగ్గే కాబట్టి దీస్ ఆర్ ద డ్రగ్స్ which can reduce the pain, which can reduce or abolish, so abolish the pains. సో మన బాడీలో ఏమన్నా పెయిన్స్ ఉంటే ఆ పెయిన్స్ను రెడ్యూస్ చేసేటువంటి కెమికల్స్ని, రెడ్యూస్ చేసేటువంటి మెడిసిన్స్ని, రెడ్యూస్ చేసేటువంటి డ్రగ్స్ని మనం ఏమంటామంటే అనాల్జెసిక్స్ అంటాము. మరి అది రెడ్యూస్ చేసే ప్రాసెస్లో వితౌట్ డిస్టర్బింగ్ నర్వస్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ డిస్టర్బ్ చేయకుండా, నర్వస్ సిస్టమ్ను చెడగొట్టకుండా, నర్వస్ సిస్టమ్ను పాడు చేయకుండా మన బాడీలో ఉన్నటువంటి పెయిన్ను రెడ్యూస్ చేస్తాయి అన్నమాట ఈ కెమికల్ డ్రగ్స్, ఈ కెమికల్ కాంపౌండ్స్. సో అంటే ఇప్పుడు సపోజ్ మనకు ఒక పెయిన్ అనేది ఎప్పుడు తెలుస్తుందండి, అందులో ఉన్న నర్వస్ సిస్టమ్ వల్లే మనకు అక్కడ పెయిన్ ఉందని తెలుస్తుంది అనమాట. మరి ఆ నర్వస్ సిస్టమ్ మీద చెడు ప్రభావం చూపించకుండా, డిస్టర్బ్ చేయకుండా మనకు పెయిన్ తగ్గిస్తాయి. ఎలా తగ్గిస్తాయి అనేది నెక్స్ట్ వస్తుంది. మరి నర్వస్ సిస్టమ్ని డిస్టర్బ్ చేయడం అంటే ఎలాగంటే లైక్ పెరాలసిస్. సో ఇప్పుడు పెరాలసిస్ వచ్చిందంటే నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోయినట్టే. పెరాలసిస్,
మెంటల్ కన్ఫ్యూజన్. సో నర్వస్ సిస్టమ్ సరిగ్గా పనిచేయలేదంటే మనకు మెంటల్ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సో ఇలాంటివి లేకుండా సో అంటే మన నర్వస్ సిస్టమ్ డిస్టర్బ్ చేస్తే పెరాలసిస్, మెంటల్ కన్ఫ్యూజన్స్ ఇలాంటివి వస్తాయి. కాబట్టి అలాంటి డిస్టర్బ్ చేయకుండానే మనలో ఉన్నటువంటి ఆ పెయిన్ను రిమూవ్ చేయగలం అన్నమాట. పెయిన్ను రెడ్యూస్ చేయగలవు, పెయిన్ను అబాలిష్ చేయగలవు. అలాంటి కెమికల్స్ని, అలాంటి డ్రగ్స్ని మనం ఏమంటామంటే అనల్జెసిక్స్ అంటాం. ఇవి టూ టైప్స్. ఆ టూ టైప్స్ ఏంటంటే నార్కోటిక్ అనల్జెసిక్స్ అండ్ నాన్ నార్కోటిక్ అనల్జెసిక్స్. నార్కోటిక్ అనల్జెసిక్స్ అండ్ నాన్ నార్కోటిక్ అనల్జెసిక్స్. నాన్ నార్కోటిక్ అనల్జెసిక్స్. మరి ఏంటి నార్కోటిక్, ఏంటి నాన్ నార్కోటిక్ అంటే ఇన్ ద నేమ్ దెర్ ఈస్ ద మీనింగ్. నార్కోటిక్ అంటే నర్వస్ సిస్టమ్ మీద పనిచేసేవి. నాన్ నార్కోటిక్ అంటే నర్వస్ సిస్టమ్తో సంబంధం లేకుండా పనిచేసేటువంటి డ్రగ్స్ అనమాట. ద డ్రగ్స్ విచ్ కెన్ యాక్ట్ ఆన్ నర్వస్ సిస్టమ్. సో అయితే మరి ఇక్కడ మనం పాయింట్ చెప్పాము, నర్వస్ సిస్టమ్ డిస్టర్బ్ చేయవని. అవును, డిస్టర్బ్ చేయవు, బట్ నర్వస్ సిస్టమ్ మీద పని చేస్తాయి. సో నర్వస్ సిస్టమ్ను టెంపరీగా కంట్రోల్ చేస్తాయి అన్నమాట. నర్వస్ సిస్టమ్ను టెంపరీ కంట్రోల్ చేసి మన బాడీలో ఉన్నటువంటి పెయిన్ను రిమూవ్ చేస్తాయి అన్నమాట. మరి ఇవి ఏం చేస్తాయంటే అసలు నర్వస్ సిస్టమ్తోనే సంబంధం లేకుండా మన బాడీలో ఉన్నటువంటి పెయిన్స్ను రిమూవ్ చేస్తాయి. మరి మనకు నర్వస్ సిస్టమ్ మీద పని చేసి మరి పెయిన్ తగ్గించాలి అంటే ఆ పెయిన్ చాలా పెద్దది అయి ఉండాలి. లైక్ ఎలాంటి పెయిన్స్ అంటే మేజర్ పెయిన్స్. రెడ్యూస్ ద మేజర్ పెయిన్స్ అయితేనే ఈ నార్కోటిక్ చేస్తామన్నమాట. సో మరి మనకు మేజర్ పెయిన్స్ ఎప్పుడు వస్తాయండి? ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పొచ్చు, ఆపరేషన్ చేసినప్పుడు వచ్చే పెయిన్స్. ఆపరేషన్ చేస్తే మనకు పెయిన్స్ వస్తాయి కదండి, అక్కడ పెయిన్ ఉంటుంది కదా ఆపరేషన్ జరిగిన చోట. సో ఆపరేషన్ పెయిన్స్ అండ్ కార్డియాక్ పెయిన్స్. గుండెలో నొప్పి వచ్చినప్పుడు ఎక్కువ పెయిన్ ఉంటుంది కదండి, అలాంటి పెయిన్స్ కానీ కార్డియాక్ పెయిన్స్, అలాంటి మేజర్ పెయిన్స్కి ఈ నార్కోటిక్ డ్రగ్స్ని మనం యూజ్ చేస్తాం. నార్కోటిక్ అనల్జెసిక్స్ని యూజ్ చేస్తాం అనమాట. సో అవి యూజ్ చేయడం వల్ల అదేం జరుగుతుంది, డైరెక్ట్ యాక్ట్స్ ఆన్ నర్వస్ సిస్టమ్. సో ఆ నర్వస్ సిస్టమ్ మీద పనిచేసి నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది, నర్వస్ సిస్టమ్ మీద పనిచేసి దాన్ని టెంపరీగా కొంచెం కూల్ అయ్యేలాగా చేస్తుంది. ఆ నర్వస్ సిస్టమ్ను వర్క్ అవ్వకుండా చేస్తుంది టెంపరీగా. అందుకే మనం నార్కోటిక్ ఎక్కువ తీసుకోకూడదు. కాకపోతే ఇలాంటి మేజర్ పెయిన్స్ వచ్చినప్పుడు తప్పదు కాబట్టి అలాంటి కేసెస్లో మనం నార్కోటిక్ యూజ్ చేస్తామన్నమాట. నార్కోటిక్ అనల్జెసిక్స్ ఆర్ నార్కోటిక్ డ్రగ్స్. అందుకు నర్వస్ సిస్టమ్ మీద పనిచేసి నర్వస్ సిస్టమ్ టెంపరీగా కూల్ చేస్తుంది, పని చేయకుండా చేస్తుంది. కాబట్టి ఆ పెయిన్ అనేది మనకు ఆ టెంపరీ టైం వరకు పెయిన్ ఉండదు అనమాట. అండ్ అలా నర్వస్ సిస్టమ్ మీద పనిచేయడం వల్ల దే ప్రొడ్యూస్ ఇప్పుడు నర్వస్ సిస్టమ్ పని చేయడం లేదు అంటే ఇంకా మనకు మన బాడీ అంతా కూల్ అయిపోద్ది. కూల్ అవ్వడం అంటే మన మైండ్ కూల్ అయిపోతుంది. కాబట్టి దే ప్రొడ్యూస్ స్లీప్. అప్పుడు మనకు స్లీప్ రావడం కానీ ఆర్ అన్కాన్షియస్నెస్ రావడం కానీ జరుగుతుంది అనమాట. మనం కొద్దిసేపు కాన్షియస్లో ఉన్నాం, అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతాం అనమాట. అన్కాన్షియస్నెస్ని ఇవ్వడం కానీ జరుగుతుంది. సో అందుకే కదండి మనకు ఆపరేషన్ జరిగేటప్పుడు ఈ అనస్థీషియా ఇస్తారు. అనస్థీషియా అంటే లైక్ ఈ నార్కోటిక్ లాంటి డ్రగ్స్ ఇవ్వడం వలన మనకు ఆ టైంలో ఆ స్లీప్ రావడం కానీ, మనకు అన్కాన్షియస్ లేకపోవడం కానీ, మనకు మెలకు ఉన్నప్పటికీ మనకు ఆ పెయిన్ తెలియదు అనమాట. అలా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. సో అలా మనకు స్లీప్ని ఇవ్వడానికి కానీ ఆ స్లీప్ను ఇస్తాయి అనమాట ఈ నార్కోటిక్. ఎందుకు, నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది కాబట్టి. మనం నర్వస్ సిస్టమ్ మీద పనిచేసేంత డ్రగ్స్ ఎందుకు తీసుకోవాలి, కెమికల్స్ ఎందుకు తీసుకోవాలంటే ఈ మేజర్ పెయిన్ మనము రిమూవ్ చేయడానికి అనమాట. సో మరి నార్కోటిక్ డ్రగ్స్కి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మార్ఫిన్, కోడిన్, హెరాయిన్ ఇవన్నీ కూడా నార్కోటిక్ డ్రగ్స్గా చెప్పుకోవచ్చు. మార్ఫిన్, కోడిన్, హెరాయిన్
హెరాయిన్ ఇవన్నీ కూడా నార్కోటిక్ డ్రగ్స్ అనమాట. నార్కోటిక్ డ్రగ్స్ ఇవి డైరెక్ట్ మనకు నర్వస్ సిస్టమ్ మీద పనిచేసి మనకు పెయిన్ రెడ్యూస్ చేస్తాయి అనమాట. మేజర్ పెయిన్స్ రెడ్యూస్ చేస్తాయి. సో నర్వస్ సిస్టమ్ మీద పనిచేయడం వల్ల వీటి వల్ల మనకు స్లీప్, అన్కాన్షియస్నెస్ వస్తాయి. సేమ్ దీనికి కొంచెం ఆపోజిట్ నాన్ నార్కోటిక్ అనమాట. మరి ఈ నాన్ నార్కోటిక్ మనకు మైనర్ పెయిన్స్ రెడ్యూస్ చేస్తాయి. చిన్న చిన్న పెయిన్స్ రెడ్యూస్ మైనర్ పెయిన్స్ లైక్ హెడేక్ అనేది ఒక చిన్న పెయిన్. హెడేక్ లేదా చిన్న చిన్న ఏమన్నా మనకు కాళ్ళకు చేతులకు ఏదన్నా బలంగా తగిలినప్పుడు ఆ పెయిన్ తగ్గించుకోవడానికి అలాంటి పెయిన్స్ అప్పుడు మనం యూజ్ చేసేటువంటి ఈ డ్రగ్స్ని మనం నాన్ నార్కోటిక్ డ్రగ్స్ అంటాం అన్నమాట. సో అవి అంటే మన నర్వస్ సిస్టమ్ మీద పని చేయవు అని చెప్పడమే నాన్ నార్కోటిక్. సో అందుకే won't act on నర్వస్ సిస్టమ్ మీద పని చేయదు. ఇది నర్వస్ సిస్టమ్ పని చేయకుండా మనకు పెయిన్ రిమూవ్ చేస్తుంది, పెయిన్ రెడ్యూస్ చేస్తుంది, పెయిన్ అబాలిష్ చేస్తుంది అన్నమాట. అండ్ నర్వస్ సిస్టమ్ మీద పని చేయదు కాబట్టి దీస్ కాంట్ ప్రొడ్యూస్ స్లీప్ ఆర్ అన్కాన్షియస్నెస్. సో దే కాంట్ ప్రొడ్యూస్ ఆర్ దే వోంట్ ప్రొడ్యూస్ స్లీప్. సో అందుకే ఈ ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల మనకు ఏం పెద్ద స్లీప్ రావడం కానీ అన్కాన్షియస్నెస్ రావడం కానీ జరగదు. అన్కాన్షియస్నెస్. సో మీకు నార్కోటిక్ అర్థమైపోయిందంటే నాన్ నార్కోటిక్ కూడా అర్థమైపోద్ది. సో ఇలాంటి మైనర్ పెయిన్స్ రిమూవ్ చేయడానికి లైక్ హెడేక్ లాంటివి రిమూవ్ చేయడానికి యూజ్ చేసేటువంటి డ్రగ్స్ని, యూజ్ చేసేటువంటి మెడిసిన్స్ నాన్ నార్కోటిక్ అనల్సిక్స్ అంటాము. అది నర్వస్ సిస్టమ్ మీద పని చేయదు కాబట్టి మనకు స్లీప్ కానీ అన్కాన్షియస్నెస్ కానీ రావు. మరి ఈ ట్యాబ్లెట్స్ మనకు తెలుసు. మనకు హెడేక్ వాడుతూ ఉంటాం కదండి, సారిడాన్ ట్యాబ్లెట్ వాడుతూ ఉంటాం, డిఫరెంట్ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటాం. సో ఆస్ప్రిన్ వాడుతుంటాం, ఐబుప్రోఫెన్ వాడుతుంటాం. ఇవన్నీ కూడా నాన్ నార్కోటిక్ డ్రగ్స్ కింద చెప్పుకోవచ్చు అనమాట. ఆస్ప్రిన్, ఐబుప్రోఫెన్ ఇవన్నీ కూడా నాన్ నార్కోటిక్ డ్రగ్స్. మైనర్ ఎగ్స్ను చిన్న చిన్న పెయిన్స్ను అబాలిష్ చేయడానికి యూజ్ అవుతాయి. సో ఇదండి ఈరోజు క్లాసు. మీరు ఇక్కడ చెప్పబడినటువంటి ఈ ఎగ్జాంపుల్స్ మెడిసిన్స్ చెప్పాం కదండి, డ్రగ్స్ మార్ఫిన్, కోడిన్, హెరాయిన్, ఆస్ప్రిన్, ఐబుప్రోఫెన్ అని ఇవన్నీ కూడా మీరు ఒకసారి గూగుల్ చేసి చూడొచ్చు అవి ఎలా ఉంటాయి, ఆ కెమికల్స్ ఎలా ఉంటాయని చెప్పేసి. ఓకే, ఈరోజు క్లాస్ అంతా ఒకసారి చూడండి. ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వెరీ ఈజీ టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్. అనల్సిక్స్ అనమాట. అనల్సిక్స్ అంటే మన బాడీలో పెయిన్ రిమూవ్ చేసేటువంటి అంటే పెయిన్ కిల్లర్స్ అని చెప్పచ్చు అనమాట. అలాంటి వాటిని అనల్సిక్స్ అంటాము. ఇవి నర్వస్ సిస్టమ్ డిస్టర్బ్ అయితే చేయవు, అంటే పెరాలసిస్ రావడం, మెంటల్ కన్ఫ్యూజన్ రావడం లాంటివి అయితే చేయవు. కానీ వాటిలో నార్కోటిక్ టైప్ అయితే నర్వస్ సిస్టమ్ మీద పనిచేసి దాన్ని టెంపరీగా దాన్ని స్టాప్ చేసి స్లీప్ అండ్ అన్కాన్షియస్నెస్ వచ్చేలాగా చేస్తుంది. సో అలా చేయడం వలన మనకు ఆ మేజర్ పెయిన్స్ అనేటివి కనపడకుండా ఉంటాయన్నమాట. మేజర్ పెయిన్స్ అని తగ్గిపోతాయి. లైక్ ఆపరేషన్ జరిగినప్పుడు పెయిన్స్ కానీ, కార్డియాక్ పెయిన్స్, కార్డియాక్ అంటే గుండెకు సంబంధించిన పెయిన్స్ కానీ తగ్గడానికి ఇవి యూజ్ అవుతాయి. ఎగ్జాంపుల్గా మార్ఫిన్, కోడిన్ చెప్పుకున్నాం. అదే నాన్ నార్కోటిక్ ఎందుకు చెప్పుకుంటామంటే చిన్న చిన్న పెయిన్స్ రెడ్యూస్ చేసుకోవడం, లైక్ మనకి హెడేక్ వచ్చినప్పుడు ఇలాంటివప్పుడు ఈ యూజ్ చేసేటువంటి డ్రగ్స్ని మనం నాన్ నార్కోటిక్ అంటాం. ఇదేం నర్వస్ సిస్టమ్ మీద పనిచేయదు కాబట్టి ఇవి తీసుకున్నా కూడా మనకి ఏం స్లీప్ రావడం కానీ అన్కాన్షియస్నెస్ రావడం కానీ జరగదు. ఎగ్జాంపుల్గా మనం ఆస్ప్రిన్, ఐబుప్రోఫెన్ అనే మెడిసిన్స్ డ్రగ్స్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఈరోజు క్లాస్ అంతా ఒకసారి స్క్రీన్ షాట్స్ ఆర్ స్క్రీన్ రికార్డ్ చేసుకోండి. క్లాస్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకుండా మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా వినండి. అప్పటికి అర్థం కాకుంటే మీ డౌట్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి దాన్ని కన్సల్ట్ చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. హాయ్ టు ఆల్. ఈరోజు ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ట్రాంక్విలైజర్స్. ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అనే చాప్టర్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది టాపిక్స్. ఇది కూడా ఈజీ టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో ట్రాంక్విలైజర్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ఆల్సో డ్రగ్స్ లైక్ మెడిసిన్స్లో మనం యూజ్ చేస్తాం అన్నమాట. దీస్ డ్రగ్స్ are used for psychosis and neurosis. Psychosis and neurosis treatments.
ఇప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంది ట్రాంక్విలైజర్ అంటే. సో ఇవి కూడా కెమికల్ కాంపౌండ్స్ డ్రగ్స్ అనమాట. ఈ డ్రగ్స్ను మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే మన సైకోసిస్ న్యూరోసిస్ ట్రీట్మెంట్స్లో యూజ్ చేస్తాము. అంటే సైకలాజికల్గా డిజార్డర్గా ఉన్నవాళ్ళు, అంటే లైక్ మెంటల్ డిజార్డర్, సైకలాజికల్ డిజార్డర్లో ఉన్న వాళ్ళకి, ఆర్ స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు, ఒత్తిడికి ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు, అలాంటి వాళ్ళకు, అలాంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి ఈ కెమికల్ డ్రగ్స్ని ఇస్తారనమాట. ఈ కెమికల్స్ని ఇవ్వడం వల్ల, ఈ కెమికల్ కాంపౌండ్స్ని ఇవ్వడం వల్ల, ఈ డ్రగ్స్ ఇవ్వడం వలన వాళ్ళకి ఎలా ఉంటుందంటే టెంపరీగా వాళ్ళ మైండ్ అనేది డిజార్డర్ కాస్త ఆర్డర్ అవుతుంది, స్ట్రెస్ కాస్త కూల్ అవుతుంది, రిలీఫ్ అవుతుంది. సో ద డ్రగ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ సైకోసిస్ అండ్ న్యూరోసిస్ ట్రీట్మెంట్, అంటే సైకలాజికల్గా డిస్టర్బ్ అయిన వాళ్ళకి, మెంటల్లీ డిస్టర్బ్డ్గా ఉన్న వాళ్ళకు ఆ టెన్షన్ అవి తొలగించడానికి, ఆ మెంటల్ డిజార్డర్ని తీసేయడానికి, ఆ స్ట్రెస్ని తొలగించడానికి, ఆ ఒత్తిడిని, ఆ స్ట్రెస్ను, ఆ ప్రెజర్ను వాళ్ళ నుంచి తీసేయడానికి మనము కొన్ని కెమికల్స్ యూజ్ చేస్తామన్నమాట. ఆ కెమికల్స్ని మనం ఏమంటాము అంటే ట్రాంక్విలైజర్స్ అంటాం. ఆ డ్రగ్స్ని మనం ఏమంటామంటే ట్రాంక్విలైజర్స్ అంటాం. అంటే మీకు ఇక్కడ అర్థమైపోవాలి, న్యూరోసిస్ అంటే న్యూరలాజికల్ సిస్టమ్ మీద, నర్వస్ సిస్టమ్ మీద యూజ్ అవుతుంది, నర్వస్ సిస్టమ్ మీద యాక్ట్ చేస్తుంది అనేది మీకు అర్థం కావాలి. సో మరి ఇలాంటిది మనం ఒకటి చూసాము. ఏం చూసాము? లాస్ట్ క్లాసెస్లో నార్కోటిక్స్ గురించి చూసాం. నార్కోటిక్ అనలిసిక్స్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. సో నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుందని చెప్పేసి నార్కోటిక్స్ గురించి చెప్పాం. దానివల్ల మనకు స్లీపు, అన్కాన్షియస్నెస్ వస్తాయి అని చెప్పాం. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది న్యూరోసిస్ ట్రీట్మెంట్లో యూజ్ అవుతుంది కాబట్టి, అంటే న్యూరలాజికల్గా ఏమైనటువంటి డిజార్డర్స్ ఉంటే, న్యూరలాజికల్గా డిస్టర్బ్ అవుతుంటే అలాంటి వాళ్ళ మైండ్ సెట్ను కూల్ చేయడానికి, అంటే కూల్ చేయడం అంటే వాళ్ళని మెంటల్ డిజార్డర్ని కాస్త డిజార్డర్ చేయడానికి, స్ట్రెస్ని రిలీవ్ చేయడానికి ఈ కెమికల్స్ యూజ్ అవుతాయి అన్నమాట. మరి వీటికి ఎగ్జాంపుల్గా మనం యూజ్ చేసే మెడిసిన్స్ ఏం చెప్పొచ్చు అంటే ల్యూమినాల్, సికోనాల్ ఆర్ సికోనాల్ అనేటువంటి మెడిసిన్స్ను, అనేటువంటి డ్రగ్స్ని మనము ట్రాంక్విలైజ్ పర్పస్లో యూజ్ చేస్తాం. అంటే మెంటల్ డిజార్డర్ ఉన్న వాళ్ళకి, స్ట్రెస్ ఎక్కువ ఒత్తిడిగా ఫీల్ అవుతున్న వాళ్ళకి ఈ మెడిసిన్స్ ఇస్తాం. లైక్ ఇప్పుడు బీపీ ఎక్కువైంది అని టెన్షన్ పడుతుంటారు కదా. సో అట్లా టెన్షన్ పడే వాళ్ళని కూల్ చేయడానికి, వాళ్ళ మైండ్ సెట్ని కూల్ చేయడానికి యూజ్ చేసేటువంటి మెడిసిన్స్ని మనం ట్రాంక్విలైజర్స్ అంటాం. సో సైకోసిస్ అండ్ న్యూరోసిస్ ట్రీట్మెంట్స్లో యూజ్ చేసేటువంటి మెడిసిన్స్, యూజ్ చేసేటువంటి డ్రగ్స్ని మనం ట్రాంక్విలైజర్స్ అంటాము. దీనికి ఎగ్జాంపుల్గా ల్యూమినాల్, సికోనాల్ మనం చెప్పొచ్చు అనమాట. ఈ మెడిసిన్స్ని, ఈ డ్రగ్స్ని మీరు ఒకసారి గూగుల్ కూడా చేయొచ్చు. ఈ చిన్న క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకుండా రిపీటెడ్ మళ్ళీ వినండి. అప్పటికే అర్థం కాకుంటే మీ డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాన్ని కన్సల్ట్ చేసి మరలా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. హాయ్ టు ఆల్. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే యాంటాసిడ్స్ అండ్ యాంటీహిస్టమైన్స్. సో ఈ యాంటాసిడ్స్, యాంటీహిస్టమైన్స్ అనే టాపిక్ మనకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అనే చాప్టర్లో ఇంపార్టెంట్ టాపిక్స్, వన్ ఆఫ్ ది టాపిక్స్ అనమాట. సరే, మరి ఏంటి యాంటాసిడ్, యాంటీహిస్టమైన్ అంటే ఇన్ ద నేమ్ దేర్ ఇస్ ద మీనింగ్. ఈ రెండు కూడా మనకు మన డైజెస్టివ్ సిస్టంలో మనము అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. మన డైజెషన్ ప్రాసెస్లో జరిగేటువంటి చేంజెస్లో వీటిని అబ్జర్వ్ చేయొచ్చు. ఇన్ ద నేమ్ దెర్ ఈస్ ద మీనింగ్. యాంటాసిడ్స్ అంటే యాసిడ్స్కి యాంటీగా పనిచేసేవి. యాంటీహిస్టమైన్స్ హిస్టమైన్కు యాంటీగా పనిచేసేటువంటి అనమాట. అంటే మన డైజెస్టివ్ సిస్టంలో రిలీజ్ అయినటువంటి ఎక్సెస్ యాసిడ్ను రిమూవ్ చేయగలిగినవి అనమాట. అలాంటి వాటిని యాంటాసిడ్స్ అంటాము. మరి ఇది యాంటీహిస్టమైన్ అంటే మన డైజెస్టివ్ సిస్టంలో రిలీజ్ అయినటువంటి హిస్టమైన్ ఆ హిస్టమైన్ యొక్క ఫంక్షన్కి యాంటీగా వర్క్ చేసేటువంటి డ్రగ్స్ని మనం యాంటీహిస్టమైన్ అంటాం అనమాట. అంటే హిస్టమైన్ ఏం చేస్తుంది అంటే మన ఇమ్యూనిటీ సిస్టంలో భాగంగా ఈ హిస్టమైన్ అనేటువంటి కెమికల్ మన బాడీలో రిలీజ్ అవుతూ ఉంటుంది. అది రిలీజ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే మన డైజెస్టివ్ సిస్టంలో
యాసిడిటీ యాసిడ్ ఎక్కువగా రిలీజ్ అయ్యేలాగా చేస్తుంది. ఈ హిస్టమైన్ అనేది ఇమ్యూనిటీ సిస్టంలో భాగంగా మన బాడీలో రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయినటువంటి హిస్టమిన్ మన డైజెస్టివ్ సిస్టంలో యాసిడ్ ఎక్కువగా రిలీజ్ అయ్యేలాగా చేస్తుంది. మన స్టమక్లో యాసిడ్ ఎక్కువగా రిలీజ్ అయ్యేలాగా చేస్తుంది. అలా ఎక్కువగా రిలీజ్ అయ్యేలాగా చేయడం వలన యాసిడిటీ ఎక్కువ వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అలా రిలీజ్ కాకుండా ఈ యాంటీ హిస్టమైన్స్ అనేవి వర్క్ అవుతాయి అన్నమాట. సో అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు యాంటీ హిస్టమైన్స్ లెట్ us డిస్కస్ యాంటాసిడ్స్. సో యాంటాసిడ్స్ మనకు తెలుసు, మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటాం అనమాట. సో మన బాడీలో మన డైజెస్టివ్ సిస్టంలో మన స్టమక్లో రిలీజ్ అయినటువంటి యాసిడ్ను రిమూవ్ చేసేవాటిని యాంటాసిడ్స్ అంటాం అనమాట. The drugs are chemicals. The drugs or medicines are chemicals. The drugs which remove excess acid in our stomach. మన స్టమక్లో రిలీజ్ అయినటువంటి ఎక్కువగా ఉన్నటువంటి ఆ యాసిడ్ను రిమూవ్ చేసేటువంటి మెడిసిన్స్ను, రిమూవ్ చేసేటువంటి డ్రగ్స్ను, రిమూవ్ చేసేటువంటి కెమికల్ కాంపౌండ్స్ను మనం ఏమంటామంటే యాంటాసిడ్స్ అంటాం. యాసిడ్కు ఆపోజిట్గా వర్క్ అవుతున్నాయి కాబట్టి వాటిని యాంటాసిడ్స్ అంటాము. అండ్ మెయింటైన్ ద pH వాల్యూ ఇన్ స్టమక్ అండ్ మెయింటైన్ ద pH వాల్యూ ఇన్ స్టమక్. సో మన బాడీలో యాసిడ్ ఎక్కువ రిలీజ్ అయిందంటే బాడీలో pH అంతా యాసిడ్ pHకు ఈక్వల్గా ఉంటుంది. సో అలాంటి pH ఉండడం వల్ల మన బాడీలో డైజెస్టివ్ సిస్టంలో ఇబ్బంది అవుతుంది. సో అందుకు ఆ యాసిడ్ని తగ్గిస్తున్నాయి కాబట్టి, ఆ యాసిడ్ను రిమూవ్ చేస్తున్నాయి కాబట్టి మళ్ళీ pHను నార్మల్గా ఉండేలాగా మెయింటైన్ చేస్తూ ఉంటాయి ఈ యాంటాసిడ్స్. మరి ఈ ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఎప్పుడు అవసరం అవుతాయంటే if acids released excess in the stomach if acids are released excess in the stomach, these antacids are used. These antacids should be used. అంటే ఏం జరుగుతుంది, మన బాడీలో ఎక్సెస్గా యాసిడ్ రిలీజ్ అయినప్పుడే, మన స్టమక్లో ఎక్సెస్గా యాసిడ్ రిలీజ్ అయినప్పుడు యాంటాసిడ్స్ అవసరం, అన్నిసార్లు అవసరం లేదు. మరి ఏం చేస్తాయంటే ఆ ఎక్సెస్గా రిలీజ్ అయినటువంటి ఆ యాసిడ్ను రిమూవ్ చేసేసి ఆ స్టమక్లో pH వాల్యూను బ్యాలెన్స్ చేస్తుంటాయి, మెయింటైన్ చేస్తూ ఉంటాయి అన్నమాట. మరి అలా యూజ్ చేసేటప్పుడు మనకు తెలుసు, మన బాడీలో మన స్టమక్లో యాసిడిటీ వచ్చినప్పుడు, దాన్ని యాసిడిటీ అంటే మన యాసిడిటీ వచ్చినప్పుడు మన స్టమక్లో ఎక్కువ యాసిడ్ రిలీజ్ కావడం యాసిడిటీ అనమాట. యాసిడిటీ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని గ్యాస్ అంటుంటాం కదా, గ్యాస్ ట్రబుల్ అంటుంటాం కదా. సో ఆ గ్యాస్ ట్రబుల్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తుంటాం, కొన్ని టానిక్స్ తీసుకుంటాం లేదా మెడిసిన్ తీసుకుంటాం, డ్రగ్స్ తీసుకుంటాం. అవి ఏంటివి, లైక్ ఈనో తీసుకుంటుంటాము, జెల్లిసిల్ తీసుకుంటుంటాము, ఇలాంటివన్నీ చెప్పొచ్చు అనమాట. ఇంకా మనకు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యాంటాసిడ్స్ ఏమి ఇచ్చారంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే ఏదో కాదండి, బేస్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ లేదా సోడియం బైకార్బోనేట్ అండ్ ఒమేప్రజోల్ లామెన్స్. సో వీటితో పాటు ఒమేప్రజోల్, లాన్సోప్రజోల్, ఇవన్నీ కూడా యాంటాసిడ్స్ అనమాట. సో యాంటాసిడ్స్ అంటే ఇంకా కరెక్ట్ చెప్పాలంటే యాసిడ్కి ఆపోజిట్ ఏంటంటే బేసెసే కదా. సో ఇక్కడ మిల్క్ ఆఫ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అదొక బేస్, సోడియం బైకార్బోనేట్ అదొక బేస్, ఈనోలో ఉండేది బేస్, జెల్లిసిల్లో ఉండేది బేస్. సో ఒమేప్రజోల్, లామెన్సోప్రజోల్ వీటన్నిటిలో కూడా బేస్ కాంపౌండ్స్ ఉంటాయి అనమాట. ఆ బేస్ కాంపౌండ్స్ ఉండడం వల్ల ఆ బేస్ అంతా కూడా ఎక్సెస్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి న్యూట్రల్ చేసేస్తుంటుంది, అంటే యాసిడిటీని రిమూవ్ చేసేస్తుంది, తగ్గిస్తుంది. సో అలాంటి బేస్ కాంపౌండ్స్ అన్నీ కూడా ఈ యాంటాసిడ్స్లో యూజ్ చేస్తాం
సిస్టమ్, దిస్ ఈస్ ద యాంటాసిడ్స్. సో మన బాడీలో ఎక్సెస్గా రిలీజ్ అవుతుంది యాసిడ్ని రిమూవ్ చేసే వాటిని యాంటాసిడ్స్ అంటాం. మరి ఎక్సెస్గా యాసిడ్ ఎందుకు రిలీజ్ అవుతుంది అని గమనిస్తే ఇక్కడికి రండి, దాన్ని యాంటీ హిస్టమైన్స్ సంబంధించిన టాపిక్లో చెప్పచ్చు. సో మన బాడీలో ఎక్సెస్గా యాసిడ్ ఎందుకు రిలీజ్ అవుతుంది అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు డ్యూ టు ఇమ్యూనిటీ సిస్టమ్ ఇన్ అవర్ బాడీ, డ్యూ టు immune system, due to immune system in body, due to immune system in the body, మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూని సిస్టమ్ వలన, డ్యూ టు ఇమ్యూన్ సిస్టమ్ ఇన్ ద బాడీ, హిస్టమైన్ ఈజ్ రిలీజ్డ్, హిస్టమైన్ ఈజ్ రిలీజ్డ్. సో ఇందాక చెప్పాను కదండి, మన బాడీలో ఇమ్యూనిటీలో భాగంగా హిస్టమైన్ అనేటువంటి కెమికల్ బాడీలో రిలీజ్ అవుతుంది. ఇదేం చేస్తుందంటే దిస్ హిస్టమైన్ ప్రొడ్యూస్, దిస్ హిస్టమైన్స్ మేక్స్ స్టమక్, దిస్ మేక్స్ స్టమక్, మన స్టమక్లో ఈ హిస్టమైన్ ఏం చేస్తుందంటే దిస్ హిస్టమైన్ మేక్స్ స్టమక్ ప్రొడ్యూస్ యాసిడ్ హెవీలీ. సో ఈ హిస్టమైన్ ఏం చేస్తుంది, మన ఇమ్యూనిటీ సిస్టంలో భాగంగా నార్మల్గా రిలీజ్ అయింది. ఈ రిలీజ్ అయింది కాస్త మన స్టమక్లో యాసిడ్ని ఎక్కువగా రిలీజ్ అయ్యేలాగా చేస్తూ ఉంటుంది. మరి మనకు బాడీలో ఎందుకు ఎక్సెస్ యాసిడ్ వస్తుంది అంటే ఏం చెప్పామండి, ఈ హిస్టమైన్ వల్ల మనకు బాడీలో ఎక్సెస్ యాసిడ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. హిస్టమైన్ వల్ల బాడీలో ఎక్కువ యాసిడ్ రిలీజ్ అవుతుంటుంది కాబట్టి ఆ హిస్టమైన్కు అపోజిట్గా ఫంక్షన్ జరిగేటువంటి కెమికల్స్ని, డ్రగ్స్ని మనం తీసుకోవాలి. దోస్ కెమికల్స్ ఆర్ నథింగ్ బట్ యాంటీ హిస్టమైన్స్. సో దెన్ యాంటీ హిస్టమైన్స్ షుడ్ బి యూజ్డ్, యాంటీ హిస్టమైన్స్ షుడ్ బి యూజ్డ్. సో మన బాడీలో ఎక్సెస్గా, మన స్టమక్లో ఎక్సెస్గా యాసిడ్ రిలీజ్ కావడానికి రీజన్ ఏంటంటే హిస్టమైన్ అనమాట. ఈ హిస్టమైన్ స్టమక్లో ఎక్కువ యాసిడ్ రిలీజ్ అయ్యేలా చేస్తుంది కాబట్టి ఆ హిస్టమైన్ యొక్క ఫంక్షన్ మనం స్టాప్ చేయగలగాల. సో ఎలా స్టాప్ చేస్తామంటే ఈ యాంటాసిడ్స్ తీసుకొని చేస్తాం, యాంటీ హిస్టమైన్స్ తీసుకొని చేస్తాం అనమాట. మరి ఈ యాంటీ హిస్టమైన్స్ ఏం చేస్తాయి, ఎలా వర్క్ చేస్తాయి అంటే యాంటీ హిస్టమైన్స్ directly interact with antihistamines directly interact with the receptors of stomach wall. స్టమక్ యొక్క వాల్లో ఉన్నటువంటి రిసెప్టార్స్తో ఇవి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యేసి ఈ యాంటీ హిస్టమైన్ అయినటువంటి ఈ కెమికల్స్, ఈ డ్రగ్స్, ఇవి డ్రగ్స్, the drugs antihistamines interact with the receptors of the stomach walls. సో స్టమక్ లోపల ఉన్నటువంటి వాల్స్లో ఉన్నటువంటి ఆ రిసెప్టార్స్తో ఇంటరాక్ట్ అయ్యేసి ప్రొడ్యూస్ అండ్ మేక్ స్టమక్ ప్రొడ్యూస్ లెస్ యాసిడ్స్. సో ఈ డైరెక్ట్ హిస్టమైన్ ఏమైతే చేసిందో దానికి అపోజిట్ పని చేస్తుంది అనమాట. హిస్టమైన్ స్టమక్లో ఎక్కువ యాసిడ్ ప్రొడ్యూస్ అయ్యేలాగా చేస్తుంటే ఇవి వచ్చేసి యాంటీ హిస్టమైన్స్ స్టమక్లో లెస్ యాసిడ్ ప్రొడ్యూస్ అయ్యేలాగా చేస్తున్నాయి అన్నమాట. సో అలాంటి డ్రగ్స్ని, అలాంటి కెమికల్స్ని మనం ఏమంటామంటే యాంటీ హిస్టమైన్స్ అంటాం. మరి వీటికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పచ్చు సిమెటిడిన్, ర్యాంటిడిన్ అనే 2 కెమికల్స్ ఆర్ 2 డ్రగ్స్ చెప్పచ్చు అనమాట. సిమెటిడిన్, ర్యాంటిడిన్. సో దీన్ని జెంటాక్ అని కూడా మనము యూజ్ చేస్తుంటాం కామన్ లాంగ్వేజ్లో. కామన్గా మనము ర్యాంటిడిన్ని జెంటాక్ అని కూడా యూజ్ చేస్తుంటాం ఈ మెడిసిన్స్. సో సిమెటిడిన్, ర్యాంటిడిన్ ఈ 2 కూడా డ్రగ్స్ అనమాట. ఈ డ్రగ్స్ని మనం యాంటీ హిస్టమైన్స్ అంటాం. ఈ యాంటీ హిస్టమైన్స్ ఏం చేస్తాయంటే
హిస్టమైన్ చేసే పని అపోజ్ చేస్తాయన్నమాట. సో హిస్టమైన్ స్టమక్లో ఎక్కువ యాసిడ్ ప్రొడ్యూస్ అయ్యేలాగా చేస్తుంటే ఈ యాంటీ హిస్టమైన్స్ ఏం చేస్తాయంటే స్టమక్లో లెస్ యాసిడ్ ప్రొడ్యూస్ అయ్యేలాగా చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలా రిలీజ్ అయినటువంటి ఎక్సెస్ యాసిడ్ను ఒకవేళ మనము ఈ హిస్టమైన్ గమనించుకోక మన బాడీలో ఎక్సెస్ యాసిడ్ కనుక రిలీజ్ అయితే ఆ ఎక్సెస్ యాసిడ్ని రిమూవ్ చేయడానికి యాంటాసిడ్స్ యూజ్ చేస్తామంట. ఈ యాంటాసిడ్స్ అంటే నథింగ్ బట్ బేసిస్ అనమాట. ఈ బేసిస్ ఏం చేస్తాయంటే యాసిడ్ న్యూట్రల్ చేసేసి బాడీలో స్టమక్లో pH వాల్యూని మెయింటైన్ చేసి యాసిడ్ని తగ్గిస్తాయి అనమాట. దిస్ ఈజ్ ద టాపిక్ టుడే, యాంటాసిడ్స్ అండ్ యాంటీ హిస్టమైన్స్. ఈ రెండు కూడా మన డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించినవి అని చెప్పాము. సో ఈరోజు క్లాస్ మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. స్క్రీన్ షార్ట్స్ ఆర్ స్క్రీన్ రికార్డ్ చేసుకోండి క్లాస్ అంతా కూడా. అర్థం కాకుంటే రిపీటెడ్గా మళ్ళీ వినండి. అప్పటికే అర్థం కాకుంటే మీ డౌట్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాన్ని కన్సల్ట్ చేసి నేను మరలా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి స్క్రీన్ రికార్డ్ చేసుకోండి ఆర్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. యాంటాసిడ్స్, యాంటీ హిస్టమైన్స్, వెరీ ఈజీ టాపిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఇక్కడ చెప్పబడినటువంటి కెమికల్స్ని కూడా మీరు ఒకసారి గూగుల్ చేసి చెక్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఈ మెడిసిన్స్, ఈ డ్రగ్స్ని మీరు చెక్ చేయొచ్చు అనమాట. ఈ క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ టు ఆల్. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే యాంటీబయాటిక్స్, యాంటీసెప్టిక్స్. ఈ రెండు వర్డ్స్ కూడా మనం ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం, మనకు తెలుసు. ఈ టాపిక్ ఎక్కడ ఉందంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అనే చాప్టర్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది టాపిక్స్. మరి ఈ టాపిక్స్ కనుక మనము అబ్జర్వ్ చేస్తే యాంటీబయాటిక్స్, యాంటీసెప్టిక్స్ అంటే ఎందుకు, అసలు ఇవి ఎందుకు మనం యూజ్ చేస్తామంటే రెండింటి పర్పస్ కూడా ఒకటేనండి. రెండు పర్పస్ కూడా ఒకటే. ఏంటి యాంటీబయాటిక్స్, యాంటీసెప్టిక్ పర్పస్ ఏంటి అంటే సో కిల్ ఆర్ ప్రివెంట్ ద గ్రోత్ ఆఫ్ ది మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ కాజెస్ డిసీజెస్ ఇన్ అవర్ బాడీ. సో అంటే మన బాడీలో ఏ మైక్రో ఆర్గానిజమ్స్ అయితే డిసీజ్ను కలుగు చేస్తూ ఉంటాయో ఆ మైక్రో ఆర్గానిజమ్స్ను చంపడము లేదా వాటి గ్రోత్ను ఇన్హిబిట్ చేయడం, ప్రివెంట్ చేయడం చేస్తూ ఉంటాయన్నమాట. అలాంటి కెమికల్ సబ్స్టాన్స్ను, అలాంటి డ్రగ్స్ని మనము ఏమంటామంటే యాంటీబయాటిక్స్ లేదా యాంటీసెప్టిక్స్ అంటాం. మరి ఏంటి రెండు డిఫరెన్స్ అనేది మనకు నెక్స్ట్ చూస్తామన్నమాట. మరి మెయిన్ ఈ రెండింటి ఇంటెన్షన్ ఏంటంటే మన బాడీలో డిసీజ్ కలుగజేసేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ను చంపడము లేదా వాటి గ్రోత్ను ప్రివెంట్ చేయడం. So these are the drugs which kill the microorganisms or prevent the growth of the microorganisms. Prevent the growth of మైక్రో ఆర్గానిజమ్స్. సో విచ్ కాజెస్ డిసీజెస్, ఏవైతే డిసీజ్ని కలుగజేస్తాయో, విచ్ కాజ్ డిసీజ్ ఇన్ బాడీ. సో మన బాడీలో ఏ మైక్రో ఆర్గానిజమ్స్ అయితే డిసీజ్ని కలుగజేస్తాయో ఆ డిసీజ్ని కలుగజేసేటువంటి ఆ మైక్రో ఆర్గానిజంను చంపేటువంటి డ్రగ్స్ని లేదా ఆ మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క గ్రోత్ను ప్రివెంట్ చేసేటువంటి, రెడ్యూస్ చేసేటువంటి, ఇన్హిబిట్ చేసేటువంటి డ్రగ్స్ని మనం ఏమంటామంటే యాంటీబయాటిక్స్ అంటాం. సేమ్ డెఫినేషనే యాంటీసెప్టిక్స్ కూడా. యాంటీసెప్టిక్స్ కూడా. అంటే నువ్వు యాంటీబయాటిక్స్ నేర్చుకున్నావు అంటే యాంటీసెప్టిక్స్ నీకు వచ్చేసినట్టు. సో సేమ్ డెఫినేషన్ ఇక్కడ రాస్తాను చూడండి. యాంటీసెప్టిక్స్ అన్నా కూడా ద డ్రగ్స్ విచ్ కిల్ ద మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ప్రివెంట్ ద గ్రోత్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ కాజ్ డిసీజ్ ఇన్ అవర్ బాడీ. సో మన బాడీలో డిసీజ్ని కలుగజేసేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ను చంపేటువంటి డ్రగ్స్ని మనం యాంటీసెప్టిక్స్ అంటాం, వాటిని యాంటీబయాటిక్స్ అంటాం. మరి రెండు సేమే అయినప్పుడు రెండింటికి వేరు వేరు పేర్లు ఎందుకు అంటే దట్ ఈస్ ద మెయిన్ రీజన్ హియర్. సో మెయిన్ రీజన్ ఏంటంటే ఈ కెమికల్ కాంపౌండ్సే బట్ దీస్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో ఏ మైక్రో ఆర్గానిజమ్స్ అయితే మనం చంపడానికి వీటిని యూజ్ చేస్తామన్నామో అదే మైక్రో ఆర్గానిజమ్స్ నుంచే
ఆ కేటగిరీ నుంచి ఆ మైక్రో ఆర్గానిజమ్స్ నుంచే మనము ఈ డ్రగ్స్ని ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. మరి ఇక్కడ యాంటీసెప్టిక్ చూస్తే ఈ డ్రగ్స్ని మనము ఓన్లీ ప్యూర్ కెమికల్స్తోనే ప్రిపేర్ చేస్తాం. కానీ ఇక్కడ కెమికల్స్తో పాటు మైక్రో ఆర్గానిజమ్స్ని కూడా మనము యూజ్ చేస్తున్నాం అనమాట. సో దీస్ ఆర్ ద డ్రగ్స్ విచ్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద మైక్రో ఆర్గానిజమ్స్. దీస్ డ్రగ్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ప్యూర్ కెమికల్ కాంపౌండ్స్. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. ఆ పాయింట్ రాస్తే ఈ రెండు నీకు అర్థమైపోయినట్టు అనమాట. These chemical substances or these drugs, these chemical substances are prepared from microorganisms. These chemical substances are ప్రిపేర్డ్ ఫ్రమ్ మైక్రో ఆర్గానిజమ్స్. వీటిని ఈ యాంటీబయాటిక్స్ని మనము మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి ప్రిపేర్ చేస్తాము. బట్ దీస్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ కెమికల్స్ ఓన్లీ. సో యాంటీసెప్టిక్స్ మనం ఓన్లీ కెమికల్స్తోనే ప్రిపేర్ చేస్తాం, కానీ యాంటీబయాటిక్స్ను మైక్రో ఆర్గానిజమ్స్ ప్రిపేర్ చేస్తాం. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. మరి యాంటీబయాటిక్స్కి మనం ఎగ్జాంపుల్స్ చూస్తే, ఈ డ్రగ్స్కి మనం ఎగ్జాంపుల్ చూస్తే పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ వింటూనే ఉంటాం. తర్వాత ఎరిథ్రోమైసిన్. సో ఈ రెండు యాంటీబయాటిక్స్ కూడా మనము చాలా ఫేమస్ అనమాట. వీటిని ఎక్కువగా చాలాసార్లు వింటూనే ఉన్నాం మనం. ఎరిథ్రోమైసిన్, పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్స్. ఈ రెండు కూడా మన బాడీలో ఉన్నటువంటి లైక్ ఇన్ఫెక్షన్ అంటే ఇన్ఫెక్షన్, లేదా మనకు ఫీవర్ వస్తే ఫీవర్, ఇలాంటి ఏదో ఒకటి మన బాడీలో ఉన్నటువంటి ఈ మైక్రో ఆర్గానిజంను చంపేయడానికి, డిసీజ్ని కలుగజేసేటువంటి వాటిని చంపేయడానికి ఈ యాంటీబయాటిక్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా అంతేనండి. సో మన బాడీలో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్, డిసీజ్ని కలుగజేసిన మైక్రో ఆర్గానిజమ్స్ కిల్ చేయడానికి యూజ్ చేస్తాం యాంటీసెప్టిక్స్. అయితే ఈ ప్యూర్ కెమికల్స్ ఇవి యాంటీబయాటిక్స్. బయోనే ఇంత నేమ్ తెరిస్తే మీనింగ్. బయో అంటే జీవం ఉన్నట్టు అనమాట. ఆ జీవం ఉన్నటువంటి అంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్. సో ఆ జీవుల నుంచి వాటిని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి వీటిని యాంటీబయాటిక్స్ అన్నాం. ఓకే. యాంటీసెప్టిక్స్ అంటే మనకు సెప్టిక్ కాకుండా చేయగలిగినవి అనమాట. అంటే సెప్టిక్ కావడం అంటే మనకు ఆ ఇన్ఫెక్షన్ రావడం, ఆ డిసీజ్ రావడం జరుగుతుంది. అలాంటి జరగకుండా చేయడానికి యూజ్ అయ్యేటువంటి ప్యూర్ కెమికల్ సబ్స్టాన్స్ని మనం ఏమంటామంటే యాంటీసెప్టిక్స్ అంటాం. సో యాంటీసెప్టిక్స్ మనకు తెలుసు. మనం యూజ్ చేసే డెటాల్ అయితేనేమి, టించర్ అయితేనేమి, దాన్ని టించర్ ఆఫ్ అయోడిన్ కూడా అంటాం. ఇవన్నీ కూడా యాంటీసెప్టిక్స్ అంటాం అనమాట. డెటాల్ ఆర్ టించర్ ఆఫ్ అయోడిన్. సో డెటాల్ అయినా కానీ, టించర్ ఆఫ్ అయోడిన్ అయినా కానీ, ఇవి రెండు కూడా యాంటీసెప్టిక్స్, ప్యూర్ కెమికల్ సబ్స్టెన్స్ అనమాట. సో దిస్ ఈస్ ద టాపిక్ టుడేస్. యాంటీబయాటిక్స్, యాంటీసెప్టిక్స్ రెండిటి కాన్సెప్ట్ కూడా సేమే. అయితే వీటిని మైక్రో ఆర్గానిజమ్స్ని ప్రిపేర్ చేస్తాము, యాంటీబయాటిక్స్ని, యాంటీసెప్టిక్స్ని ప్యూర్ కెమికల్స్ నుంచి ప్రిపేర్ చేస్తాం. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఎగ్జాంపుల్గా పెన్సిలిన్, ఎరిథ్రోమైసిన్, డెటాల్, టించర్ ఆఫ్ అయోడిన్, ఈ కెమికల్స్ని ఎగ్జాంపుల్స్ మీరు ఒకసారి గూగుల్ అయిన చేసి చెక్ చేయొచ్చు అనమాట, ఇవి ఏంటివి అని చెప్పేసి. సో ఈరోజు క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి స్క్రీన్ రికార్డ్ ఆర్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. సో అర్థం కాకుంటే మళ్ళీ రిపీటెడ్గా వినండి. అప్పటికీ అర్థం కాకుంటే మీ డౌట్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి దాన్ని కన్సల్ట్ చేసి మీకు మరలా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. హాయ్ టు ఆల్. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే టించర్ ఆఫ్ అయోడిన్. సో టించర్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఇది మనకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అనే చాప్టర్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది టాపిక్స్ అన్నమాట. సో టించర్ ఆఫ్ అయోడిన్ అంటే ఇట్ ఈజ్ అన్ యాంటీసెప్టిక్. సో యాంటీసెప్టిక్ అంటే అదొక డ్రగ్ అని మనము ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం అనమాట. సో ప్రీవియస్ క్లాస్లో టించర్ ఆఫ్ అయోడిన్ ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాము. ఎక్కడ ఒకసారి చూస్తే యాంటీసెప్టిక్స్ అంటే డ్రగ్స్ విచ్ కిల్ ద మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ప్రివెంట్ ద గ్రోత్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ కాజ్ డిసీజ్ ఇన్ అవర్ బాడీ
సో దీస్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఓన్లీ కెమికల్ సబ్స్టాన్సెస్. ఎగ్జాంపుల్స్ డెటాల్, టించర్ ఆఫ్ అయోడిన్ అనేది చెప్పుకున్నాం. అంటే ఈ టించర్ ఆఫ్ అయోడిన్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ను చంపడానికి యూజ్ అవుతుందన్నమాట. సో అందుకు ఈ టించర్ ఆఫ్ అయోడిన్ అనేది ఒక యాంటీసెప్టిక్గా యాక్ట్ చేస్తుంది. మరి ఏంటి అసలు టించర్ ఆఫ్ అయోడిన్ అనే యాంటీసెప్టిక్? ప్యూర్ కెమికల్ సబ్స్టాన్స్ అయి ఉండాలి. మరి దాంట్లో ఉన్న కెమికల్స్ ఏంటివని చూస్తే సో 2 to 3% ఆఫ్ అయోడిన్ సొల్యూషన్, 2 to 3% ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ iodine or iodine solution. Iodine. So iodine solution 2 to 3% of iodine solution ఉండాలి. ఎక్కడ ఉండాలి అని మనం గమనిస్తే ఇన్ ఆల్కహాల్ అండ్ వాటర్. ఆల్కహాల్ అండ్ వాటర్. సో వాటరు, ఆల్కహాల్, ఒక 2% ఆఫ్ అయోడిన్స్, ఈ మూడు కలిపినటువంటి ఈ సొల్యూషన్ మనం ఏమంటామంటే టించర్ ఆఫ్ అయోడిన్ అంటామన్నమాట. సో దిస్ ఈజ్ ఏ డ్రగ్, యాంటీసెప్టిక్. ద డ్రగ్ ప్యూర్ కెమికల్ సబ్స్టెన్స్. అంటే దీంట్లో ఉన్నట్టు కెమికల్స్ ఏమున్నాయండి? అయోడిన్ సొల్యూషన్ ఉంది, అయోడిన్ సొల్యూషన్ ఎంత ఉంది? 2 to 3%. ప్లస్ ఆల్కహాల్ ఉంది, ప్లస్ వాటర్ ఉంది. ఈ మూడిటి మిక్స్చర్ను, ఈ మూడు మిక్స్ అయినటువంటి సొల్యూషన్ మనం ఏమంటున్నామండి? టించర్ అంటున్నాం. సో టించర్. సో మరి ఎందుకు మనం ఈ టించర్ యూజ్ చేస్తామని గమనించే ముందు, సో టించర్ ఆఫ్ అయోడిన్. సో అయోడిన్ ఉంది కాబట్టి అయోడిన్ అని మెన్షన్ చేస్తాం, లేదా సింపుల్గా టించర్ అని అనొచ్చు అనమాట. సో 2 to 3% ఆఫ్ అయోడిన్ సొల్యూషన్ ఇన్ ఆల్కహాల్ అండ్ వాటర్ ఈజ్ కాల్డ్ టించర్ ఆఫ్ అయోడిన్. దిస్ ఈజ్ ద యాంటీసెప్టిక్, దిస్ ఈజ్ ద డ్రగ్. దిస్ ఈజ్ ప్రిపేర్డ్ ఓన్లీ కెమికల్ సబ్స్టాన్సెస్, ఓన్లీ కెమికల్ సబ్స్టాన్స్ నుంచి దీన్ని ప్రిపేర్ చేసాం. సో వాటర్ అంటే H2O, ఆల్కహాల్ కెమికల్, అయోడిన్ కెమికల్, అన్ని కెమికల్సే ఉన్నాయి చూడండి. సో అందుకే దీన్ని యాంటీసెప్టిక్ అంటున్నాం. ఈ యాంటీసెప్టిక్ యూజెస్ ఏంటని మాకు ఆల్రెడీ తెలుసు. మరి ఈ టించర్ ఆఫ్ అయోడిన్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తాము అని గమనిస్తే ఇదొక పవర్ఫుల్ యాంటీసెప్టిక్ కాబట్టి, పవర్ఫుల్ యాంటీసెప్టిక్ లాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి, యాంటీసెప్టిక్ లాగా యాక్ట్ చేస్తుంది, పవర్ఫుల్ యాంటీసెప్టిక్ అనమాట. ఈ పవర్ఫుల్ యాంటీసెప్టిక్ మనం ఎక్కడ యూజ్ చేస్తామని మీరు ఒకసారి రిమైండ్ చేసుకుంటే, మనము టించర్ అనేవాడు చాలాసార్లు వినింటాము. సో ఆ టించర్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి ఏమైనా కట్స్ అయినప్పుడు, వూండ్స్ అయినప్పుడు మన బాడీ మీద వెంటనే మనకు ఒక స్పిరిట్, ఒక లిక్విడ్ అనేది ఆ వూండ్ మీద డాక్టరు అప్లై చేయడం జరుగుతుంది అనమాట. సో మనకు ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు, ఏమైనా కట్స్, గాయాలు, చేతులు, కాళ్ళు, వేళ్ళు ఏమైనా కట్స్ అయినప్పుడు, చిన్న కోసుకున్నప్పుడు దాన్ని క్లీన్ చేయడానికి వాళ్ళు వాటరు లేదంటే వెరైటీ వాడకుండా ఒక సొల్యూషన్ వాడతాడు అనమాట. ఆ సొల్యూషన్ మనం టించర్ అని అంటూ ఉంటాం. సో ఆ టించర్ వేయడం వల్ల వెంటనే మనకు కొద్దిగా ఎఫరోసెన్స్ లాగా వచ్చేసేసి అక్కడ దాంట్లో ఉన్నటువంటి ఆ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నింటిని కూడా చంపేయడం, వాటిని బయటికి పంపించడం జరుగుతుందన్నమాట. సో దాన్నే మనము టించర్ ఆఫ్ అయోడిన్ అంటాం. సో దీన్ని ఎక్కడ మనం అప్లై చేయొచ్చు అంటే ఇట్ కెన్ అప్లై యూజెస్. ఈ యాంటీసెప్టిక్ యూజెస్ చూస్తే ఇట్ కెన్ బి అప్లైడ్ ఆన్ వూండ్స్, గాయాల మీద కానీ, వూండ్స్ అండ్ కట్స్ మీద కానీ మనము దీన్ని అప్లై చేయొచ్చు, ఈ టించర్ ఆఫ్ అయోడిన్. ఇది అప్లై చేయడం వల్ల అక్కడంతా కూడా క్లీన్ అయిపోయేసి అక్కడ ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా చచ్చిపోతాయండి. సో ఇది వెరీ చిన్న టాపిక్, సింపుల్ టాపిక్, ఈజీ టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్. దిస్ ఈజ్ ఎన్ యాంటీసెప్టిక్ అనమాట. సో టించర్ ఆఫ్ అయోడిన్ ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి మొత్తం కూడా చూడండి, స్క్రీన్ షాట్స్, స్క్రీన్ రికార్డ్ చేసుకోండి. సో ఈరోజు క్లాస్లో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే, మీ డౌట్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అర్థం కాకుంటే రిపీటెడ్గా వినండి. అప్పటికే అర్థం కాకుంటే మీ కామెంట్ తెలియజేస్తే నేను దాన్ని కన్సిడర్ చేసి మరలా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. హాయ్ టు ఆల్. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ డిస్ఇన్ఫెక్టెంట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఇది మనకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి కెమిస్ట్రీని ఎవ్రీడే లైఫ్ అనే చాప్టర్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది టాపిక్స్ అన్నమాట.
సో డిస్ఇన్ఫెక్టెంట్స్ ఇన్ ద నేమ్ దెర్ ఇస్ ద మీనింగ్ ఇన్ఫెక్షన్ కాకుండా దాన్ని క్లీన్ చేయడానికి, దాన్ని రిమూవ్ చేయడానికి, ఇన్ఫెక్షన్ తొలగించడానికి, ఇన్ఫెక్షన్ కాకుండా చేయడానికి మనం యూజ్ చేసేటువంటి కెమికల్ సబ్స్టాన్సెస్ని మనం ఏమంటాము అంటే డిస్ఇన్ఫెక్టెంట్స్ అంటాం అనమాట. డిస్ఇన్ఫెక్టెంట్స్ లైక్ ఇప్పుడు మనము హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాం సోప్స్తో, డెటాల్స్తో. ఎందుకు చేసుకుంటున్నాము అంటే మనకు ఇన్ఫెక్షన్లు అలాంటివి కాకుండా ఆ జెమ్స్ని, ఆ మైక్రో ఆర్గానిజమ్స్ని మనము క్లీన్ చేసుకోవడానికి, రిమూవ్ చేసుకోవడానికి, కిల్ చేయడం అంటే చంపడం, క్లీనింగ్ అంటే రిమూవ్ చేసుకోవడం. సో అలాంటి పర్పస్కు మనం యూజ్ చేసేటటువంటి ఆ కెమికల్ సబ్స్టాన్స్ని మనం ఏమంటాము అంటే డిస్ఇన్ఫెక్టెంట్స్ అని చెప్పొచ్చు అనమాట. మరి ఇలాంటి పర్పస్ మనము యాంటీసెప్టిక్స్లో చూసాము, యాంటీబయాటిక్స్లో కూడా చూసాము కదా. అంటే ఈ యాంటీసెప్టిక్స్కు ఈ డిస్ఇన్ఫెక్టెంట్స్కి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. అదేంటో ఈ క్లాస్లో మనం చెక్ చేద్దాం. మరి డిస్ఇన్ఫెక్టెంట్స్ అంటే ఏంటంటే సేమ్ డెఫినేషనే, ద కెమికల్ సబ్స్టాన్సెస్ విచ్ కెన్ కిల్ ద microorganisms or prevent the growth of the microorganisms. సేమ్ డెఫినేషన్ మనము యాంటీసెప్టిక్స్ కూడా చూసింటాము. ప్రివెంట్ ద గ్రోత్ ఆఫ్ ది మైక్రో ఆర్గానిజమ్స్. అయితే అక్కడ మనం చూసినటువంటి యాంటీసెప్టిక్స్లో మనం ఏం చూసాము అంటే ప్రివెంట్ ద గ్రోత్ ఆఫ్ ది మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ కెన్ డిసీజ్ ఇన్ అవర్ బాడీ. విచ్ కాజ్ డిసీజ్ ఇన్ అవర్ బాడీ, మన బాడీలో డిసీజ్కు కలుగజేసేటువంటి వాటిని చంపడానికి మనం యూజ్ చేస్తాం. కాకపోతే డిస్ఇన్ఫెక్టెంట్స్ని మన బాడీకి యూజ్ చేయము. వీటిని ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇట్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ, దీస్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ ఆన్ inanimate objects. ఓన్లీ ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ మీద మాత్రం దీన్ని యూజ్ చేస్తాము. యానిమేట్ ఆబ్జెక్ట్స్ మీద యూజ్ చేయము. సో యానిమేట్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్, లివింగ్ బీయింగ్స్ అని చెప్పొచ్చు, మన బాడీ చెప్పొచ్చు. మరి ఇన్యానిమేట్ అంటే జీవం లేనటువంటి అనమాట, నిర్జీవమైన ఆబ్జెక్ట్స్ అనమాట. ఇన్యానిమేట్ అంటే నిర్జీవం, అంటే లైక్ ఫ్లోర్స్, మన ఇంట్లో ఫ్లోర్ని క్లీన్ చేసుకోవడానికి కానీ, లేదా డ్రైనేజ్ని క్లీన్ చేసుకోవడానికి, బాత్రూమ్స్ క్లీన్ చేసుకోవడానికి కానీ. సో ఇలాంటి ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ని, ఇన్యానిమేట్ సబ్స్టాన్స్ని క్లీన్ చేయడానికి ఈ యూజ్ చేసేటువంటి కెమికల్ సబ్స్టాన్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఇంట్లో ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసేటువంటి కెమికల్స్, డ్రైనేజ్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసే కెమికల్స్. లైక్ ఇంకా మనం ఏం చెప్పచ్చు అంటే మన మున్సిపల్ సిస్టంలో మున్సిపల్ నుంచి వచ్చిన వేస్ట్ని క్లీన్ చేసిన తర్వాత అక్కడ ఆ బ్లీచింగ్ చల్లడము, స్ప్రేయింగ్లు చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. వాటన్నిటిని కూడా డిస్ఇన్ఫెక్టెంట్స్ కింద చెప్పొచ్చు అన్నమాట. సో అట్లా ఇవన్నీ కూడా మనం యూజ్ చేసేటువంటి వాటిని మన హ్యూమన్ బాడీ మీద యూజ్ చేయము, ఎందుకంటే దీస్ ఆర్ హార్మ్ఫుల్ టు హ్యూమన్ బాడీ. దిస్ డు నాట్ యూజ్ ఆన్ లివింగ్ బాడీస్, యానిమేట్ ఆబ్జెక్ట్స్ లైక్ హ్యూమన్స్. ఎందుకంటే దీస్ ఆర్ హార్మ్ఫుల్ టు హ్యూమన్ టిష్యూస్. ఇవి హ్యూమన్ టిష్యూస్కు హార్మ్ఫుల్ అన్నమాట. హ్యూమన్ టిష్యూ మీద పడితే టిష్యూ అనేది డ్యామేజ్ అయిపోతుంది, హార్మ్ఫుల్ అనమాట. సో అందుకని హ్యూమన్ టిష్యూస్ మీద, యానిమేట్ ఆబ్జెక్ట్స్ మీద కాకుండా, లివింగ్ బాడీస్ మీద కాకుండా ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ మీదనే మాత్రమే వీటిని వాడతాం అనమాట. సో ఎగ్జాంపుల్ మనం చూస్తే దీనికి ఈ డిస్ఇన్ఫెక్టెంట్స్కి మనం ఎగ్జాంపుల్ చూస్తే ఫినోలు. సో మనం ఫ్లోర్ క్లీన్ చేయడానికి ఫినైల్ అంటుంటాం కదండి, దట్ ఈస్ నథింగ్ బట్ ఫినోల్ అనమాట. తర్వాత ఫార్మలిన్ కూడా వాడచ్చు. సో సేమ్ ఇది కూడా ఆల్మోస్ట్ ఫినోల్ లాంటిది అనమాట, ఫార్మలిన్. అండ్ బ్లీచింగ్ పౌడరు, ఇవన్నీ కూడా డిస్ఇన్ఫెక్టెంట్స్ కిందనే చెప్పొచ్చు అనమాట. సో వీటన్నిటి కాన్సెప్ట్ అంతే, మైక్రో ఆర్గానిజమ్స్ని చంపడం, వాటిని క్లీన్ చేయడం, వాటిని రిమూవ్ చేయడం, వాటి గ్రోత్ను ప్రివెంట్ చేయడం. బట్ ఈ డిస్ఇన్ఫెక్టెంట్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే
ఓన్లీ ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ మీద మాత్రమే యూజ్ చేస్తాం. దిస్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ ఆన్ ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్. దిస్ ఈజ్ ద మెయిన్ పాయింట్ అనమాట. ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ మీద మాత్రం మనం వీటిని యూజ్ చేస్తాం, లైక్ ఫ్లోర్ క్లీనింగ్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ. మరి అలా యూజ్ చేసేటప్పుడు ఏంటంటే ఈ ఫినోల్, ఫార్మలిన్, బ్లీచింగ్ పౌడర్ ఇవన్నీ కూడా ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ మీదనే యూజ్ చేస్తాము. ఇన్యానిమేట్ అంటే నిర్జీవమైనటివి అనమాట. సో అలాంటి సబ్జెక్ట్స్ మీద, అలాంటి ఆబ్జెక్ట్స్ మీద మాత్రమే యూజ్ చేసేటటువంటి కెమికల్ సబ్స్టాన్స్ని మనం ఏమంటామంటే డిస్ఇన్ఫెక్టెంట్స్ అంటాం. ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకుంటే రిపీటెడ్ మళ్ళీ వినండి. అప్పటికే అర్థం కాకుంటే మీ డౌట్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాన్ని కన్సల్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. హాయ్ టు ఆల్. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే డిఫరెన్సెస్ బిట్వీన్ యాంటీసెప్టిక్స్ అండ్ డిస్ఇన్ఫెక్టెంట్స్. ఈ టాపిక్ మనకి ఎక్కడ ఉందంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అనే చాప్టర్లో ఉన్నటువంటి టాపిక్ అనమాట. సరే, మనం ప్రీవియస్ క్లాస్లో యాంటీసెప్టిక్ అంటే ఏంటి డిస్కస్ చేసాం, డిస్ఇన్ఫెక్ట్ అంటే ఏంటని డిస్కస్ చేసాం. మీరు వినకుంటే దాన్ని ఒకసారి ప్రీవియస్ క్లాసెస్ వింటే మీకు వీటి డెఫినేషన్స్, వీటి యూజెస్ అర్థమవుతాయి. మరి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంది అంటే, డిఫరెన్స్ చెప్పే ముందు సిమిలారిటీ చేద్దాం, ఎందుకు వీటిని మనం కంపేర్ చేస్తున్నామని చెప్పేసి. సో యాంటీసెప్టిక్ మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే మన బాడీలో డిసీజ్ని కలిగించేటువంటి మైక్రో ఆర్గానిజమ్ని కిల్ చేయడానికి యూజ్ అవుతుంది. మరి డిస్ఇన్ఫెక్టెంట్స్ యూజ్ కూడా అంతే, మైక్రో ఆర్గానిజమ్స్ని కిల్ చేయడానికి యూజ్ అవుతుంది. బట్ ఇది ప్యూర్ కెమికల్ సబ్స్టాన్సే యాంటీసెప్టిక్ అనేది. డిస్ఇన్ఫెక్టెంట్ కూడా ప్యూర్ కెమికల్ సబ్స్టాన్సే. సో రెండిట్లో కూడా ప్యూర్ కెమికల్సే ఉంటాయి. మరి డిఫరెన్స్ ఏంటి అంటే ఇట్ కెన్ బి అప్లైడ్. దీన్ని మనం ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే అప్లైడ్ ఆన్ హ్యూమన్ టిష్యూస్. మనం హ్యూమన్ టిష్యూస్ మీద ఈ యాంటీసెప్టిక్స్ను అప్లై చేయొచ్చు. అంటే లివింగ్ బాడీస్ ఆర్ యానిమేట్ ఆబ్జెక్ట్స్. సో యానిమేట్ ఆబ్జెక్ట్స్ అంటే జీవం ఉన్నటువంటి అనమాట. సో యానిమేట్ ఆబ్జెక్ట్స్ మీద మనము యూజ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ నాట్ హార్మ్ఫుల్ టు హ్యూమన్ బాడీ. దీస్ ఆర్ నాట్ హార్మ్ఫుల్ టు హ్యూమన్ బాడీ, హ్యూమన్ టిష్యూ. ఇది హ్యూమన్ టిష్యూకు ఏం కూడా హార్మ్ఫుల్ కాదు. దీనికి ఎగ్జాంపుల్గా మనం చాలా చూస్తుంటాం. ఏం చూస్తుంటాం? టించర్ ఆఫ్ ఐరన్, డెటాల్ చెప్పచ్చు. డెటాల్ టించర్ యాంటీసెప్టిక్ యూజ్ చేయొచ్చు. యాంటీసెప్టిక్స్గా మనం యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇట్ కెన్ బి అప్లైడ్ ఆన్ హ్యూమన్ టిష్యూ వెన్ ఎవర్ వీ గాట్ కట్స్ ఆర్ వూండ్స్. మన వూండ్స్ మీద కానీ కట్స్ మీద కానీ యాంటీసెప్టిక్స్ని అప్లై చేయొచ్చు, అంటే హ్యూమన్ బాడీ మీద అప్లై చేయొచ్చు. కానీ డిస్ఇన్ఫెక్టెంట్స్ మాత్రం ఇట్ కాంట్ బి అప్లైడ్ ఆన్ హ్యూమన్ టిష్యూస్. సో మన హ్యూమన్ బాడీ మీద, హ్యూమన్ టిష్యూస్ మీద ఈ డిస్ఇన్ఫెక్టెంట్స్ని మనము అప్లై చేయలేము. ఆర్ లివింగ్ బాడీస్. సో లివింగ్ బాడీస్ మీద అప్లై చేయలేము. బికాస్ దీస్ ఆర్ హార్మ్ఫుల్ టు హ్యూమన్ బాడీ, హ్యూమన్ టిష్యూస్. సో డిస్ఇన్ఫెక్టెంట్స్ అనేది మన హ్యూమన్ టిష్యూకు హార్మ్ఫుల్ అనమాట. సో హై కాన్సన్ట్రేట్ ఉంటుంది కాబట్టి మన టిష్యూ ఈజీగా మెల్ట్ అయిపోయి బర్నింగ్ సెన్సేషన్, ఇరిటేషన్ వస్తుందన్నమాట. సో అందుకు వీటిని మన హ్యూమన్ టిష్యూ మీద అప్లై చేయలేం. మరి ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే దీస్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ ఆన్ inanimate objects like floor. Inanimate objects like floor. సో ఫ్లోరు, డ్రైనేజ్ సిస్టమ్ ఇలాంటి ఇన్యానిమేట్ అంటే జీవం లేనటువంటి సబ్స్టాన్స్ మీద మైక్రో ఆర్గానిజమ్స్ని కిల్ చేయడానికి యూజ్ చేసేటటువంటి కెమికల్ సబ్స్టెన్స్ను డిస్ఇన్ఫెక్టెంట్స్ అంటారన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ మనకు తెలుసు ఫినాయిల్ అంటుంటాం కదా. సో ఆ ఫినోల్ కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ చెప్పచ్చు అనమాట. ఎగ్జాంపుల్గా బ్లీచింగ్ పౌడర్. ఇంకా చెప్పాలంటే సోప్స్ ఇవన్నీ కూడా డిస్ఇన్ఫెక్టెంట్స్కి అయితే చెప్పచ్చు అనమాట. ఓకే, సో ఇదండి మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ యాంటీసెప్టిక్స్ అండ్
డిస్ఇన్ఫెక్టెంట్స్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ దిస్ చాప్టర్. సో ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకుంటే రిపీటెడ్గా మళ్ళీ వినండి. అప్పటికే అర్థం కాకుంటే మీ డౌట్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కన్సల్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. హాయ్ టు ఆల్. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే సోప్స్ అండ్ డిటర్జెంట్స్. సోప్స్ గురించి, డిటర్జెంట్స్ గురించి, వీటి వేరియేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. వెరీ చిన్న టాపిక్, ఈజీ టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ మనకి ఎక్కడ ఉందంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అనే చాప్టర్లో ఉన్నటువంటి టాపిక్ అనమాట. సో సోప్స్, డిటర్జెంట్స్ ఈ రెండు కూడా మనం క్లీనింగ్ పర్పస్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఇవి రెండు కూడా కెమికల్ సబ్స్టాన్సెస్. మరి వీటిని ఎలా డిఫరెన్షియేట్ చేసాము, వీటికి ఎలా మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటే, సో సోప్స్ అనేటివి ఏంటంటే ద కెమికల్ సబ్స్టాన్సెస్, దీస్ ఆర్ ద కెమికల్ సబ్స్టాన్సెస్. సో సోప్స్ అనేవి కెమికల్ సబ్స్టాన్సే. మరి ఎలాంటి కెమికల్ సబ్స్టాన్సెస్ అంటే సోడియం సాల్ట్స్ యొక్క ఫ్యాటీ యాసిడ్స్, సోడియం సాల్ట్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్. సో ఫ్యాటీ యాసిడ్స్ యొక్క సోడియం సాల్ట్స్. సో ఫ్యాటీ యాసిడ్స్లో ఈ సోడియం రిలేటెడ్ సాల్ట్ ఉంది అంటే అది సోప్ లాగా యాక్ట్ చేస్తుంది. లేదా సోడియం లేకుంటే పొటాషియం అయినా ఉండొచ్చు అన్నమాట. పొటాషియం సాల్ట్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్. సో ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఒక లాంగ్ చైన్స్ అనమాట, లాంగ్ కెమికల్ చైన్స్ అనమాట. ఆ కెమికల్ చైన్స్లో లాస్ట్లో ఈ సోడియం కానీ పొటాషియం కానీ ఉండి ఆ చైన్ సాల్ట్ లాగా యాక్ట్ చేస్తే అలాంటి ఆ చైన్ను అలాంటి ఆ ఫ్యాటీ యాసిడ్స్ను, అలాంటి సోడియం సాల్ట్స్ యొక్క ఫ్యాటీ యాసిడ్స్ లేదా పొటాషియం సాల్ట్స్ యొక్క ఫ్యాటీ యాసిడ్స్ను మనం ఏమంటామంటే, ఆ కెమికల్ సబ్స్టెన్స్ని మనం ఏమంటామంటే సోప్స్ అని చెప్తామన్నమాట. మరి ఈ సోప్స్కి ఉన్నటువంటి నేచర్ ఏంటంటే ఓన్లీ సాఫ్ట్ వాటర్తో మాత్రమే ఫోమ్ని ఇవ్వగలం అన్నమాట. దీస్ గివ్ ఫోమ్ విత్ సాఫ్ట్ వాటర్ ఓన్లీ, సో సోప్స్ అనేవి సాఫ్ట్ వాటర్తో మాత్రమే ఫోమ్ని ఇవ్వగలవు. అంటే సాఫ్ట్ వాటర్ అంటే మనకు తెలుసు కదండి, ఎటువంటి ఇంప్యూరిటీస్ లేనటువంటి ప్యూర్ వాటర్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, అలాంటి ప్యూర్ వాటర్ని సాఫ్ట్ వాటర్ అనొచ్చు. ఆ సాఫ్ట్ వాటర్తో మాత్రమే సోప్స్ మనకు ఎక్కువ ఫోమ్ను ఇస్తావన్నమాట, లేతర్ ఎక్కువ ఇస్తుంది. అదే హార్డ్ వాటర్ కనుక తీసుకుంటే, ఉప్పు నీళ్ళు, శుద్ధ నీళ్ళు తీసుకుంటే దాన్ని హార్డ్ వాటర్ అంటాం. ఆ హార్డ్ వాటర్తో ఈ సోప్స్ ఫోమ్ ఇవ్వలేవు. మరి ఎందుకు ఇవ్వలేవు అని మనం గమనిస్తే, ఈ హార్డ్ వాటర్లో కాల్షియం, మెగ్నీషియం యొక్క సల్ఫేట్లు, బైకార్బోనేట్లు ఉంటాయండి. సో కాల్షియం, మెగ్నీషియం యొక్క సల్ఫేట్లు, బైకార్బోనేట్లు ఉంటాయి. సో ఆ కాల్షియం, మెగ్నీషియంతో ఈ సోప్లో ఉన్నటువంటి ఈ ఫ్యాటీ యాసిడ్స్ కాల్షియం, మెగ్నీషియంతో రియాక్ట్ అయ్యేసి అవి ప్రెసిపిటేట్ లాగా మారిపోవడం వల్ల వాటర్లో అవి ఇన్సాల్యుబుల్ అయిపోతాయి. ప్రెసిపిటేట్ అంటే ఏంటంటే ఇన్సాల్యుబుల్, ఇంక కరగదు కాబట్టి మనకి ఇంకా ఫోమ్ ఇవ్వలేవు. అదే కరిగింది అంటే ఫోమ్ ఇవ్వగలవు. సో అందుకే ఫ్యాటీ యాసిడ్స్ గెట్ precipitate fatty acid get precipitate with calcium or magnesium present in hard water. Present in hard water and insoluble with water and insoluble in water. సో అంటే ఏం జరుగుతుంది, సోప్స్లో ఉన్నటువంటి ఫ్యాటీ యాసిడ్స్ లేదా సోప్సే హార్డ్ వాటర్తో ప్రెసిపిటేట్ అవుతున్నాయి. ఎందుకు ప్రెసిపిటేట్ అవుతున్నాయి అంటే హార్డ్ వాటర్లో ఈ కాల్షియం, మెగ్నీషియం యొక్క
సల్ఫేట్లు బైకార్బోనేట్లు ఉంటాయి కాబట్టి ఈ కాల్షియం మెగ్నీషియంలుతో ఈ ఫ్యాటీ యాసిడ్స్ రియాక్ట్ అయ్యేసి ప్రెసిపిటేట్ లాగా మారిపోతున్నాయి అనమాట. గెట్ ప్రెసిపిటేటెడ్ విత్ కాల్షియం మెగ్నీషియం ప్రజెంట్ ఇన్ హ్యాడ్ వాటర్. సో ఈ ప్రెసిపిటేట్ అయిపోయింది కాబట్టి అవి ఇన్సాల్యుబుల్ అనమాట. అవి ఇంకా వాటర్లో కరగవు. అవి కరగవు కాబట్టి ఇంకా ఫోమ్ను ఇవ్వలేవు హ్యాడ్ వాటర్తో. అందుకే ఓన్లీ సాఫ్ట్ వాటర్తో మాత్రమే ఫోమ్ను ఇవ్వగలవు అనమాట. సో దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ సోప్. సో సోప్ అంటే ఏంటండి, సోడియం సాల్ట్స్ యొక్క ఫ్యాటీ యాసిడ్స్ లేదా పొటాషియం సాల్ట్స్ యొక్క ఫ్యాటీ యాసిడ్స్ని సోప్స్ అంటాము. అవి ఓన్లీ సాఫ్ట్ వాటర్తో మాత్రమే మనకు లేతర్ను ఇవ్వగలవు, ఫోమ్ని ఇవ్వగలవు. హ్యాడ్ వాటర్తో ఇవ్వలేవు. ఎందుకు ఇవ్వలేవు అంటే దాంట్లో ఉన్నటువంటి ఫ్యాటీ యాసిడ్స్ కాల్షియం మెగ్నీషియం యొక్క బైకార్బోనేట్తో రియాక్ట్ అయ్యి ఆ కాల్షియం మెగ్నీషియంతో రియాక్ట్ అయ్యేసి ప్రెసిపిటేట్ అయిపోతుంటాయి. సో ప్రెసిపిటేట్ అయిపోయి ఇవి ఇన్సాల్యుబుల్ కాబట్టి ఆ వాటర్లో డిజాల్వ్ కాదు, ఇన్సాల్యుబుల్ కాబట్టి సాల్యుబుల్ కావు కాబట్టి అవి మనకు ఫోమ్ను ఇవ్వలేకపోతున్నాయి అన్నమాట. మరి సేమ్ ఇప్పుడు చెప్పిన దానికంతా ఈ అపోజిటే డిటర్జెంట్ అనమాట. మరి డిటర్జెంట్ అంటే ఏంటంటే ఇవి కూడా కెమికల్ సబ్స్టాన్సే. ద కెమికల్ సబ్స్టాన్సెస్ which contains the chemical substance which contains sulfates or sulfonic acids groups. Contains sulfates or sulfonic యాసిడ్ గ్రూప్స్ అన్నమాట. సో ఈ కెమికల్ సబ్స్టాన్స్లో ఇక్కడ మనం సోడియం సాల్ట్స్, పొటాషియం సాల్ట్స్ ఎలా చెప్పామో అలాగే ఇక్కడ సల్ఫర్ రిలేటెడ్ కాంపౌండ్స్ ఉంటాయి. లైక్ సల్ఫేట్స్ కానీ సల్ఫోనిక్ యాసిడ్ కాంపౌండ్స్ గ్రూప్స్ కానీ ఉంటే అలాంటి కెమికల్ సబ్స్టాన్స్ను డిటర్జెంట్ అంటాము. ఇవి ఏం చేయగలవు అంటే దే కెన్ గివ్ ఫోమ్ విత్ బోత్ సాఫ్ట్ అండ్ హ్యాడ్ వాటర్. సాఫ్ట్ వాటర్తోనూ హ్యాడ్ వాటర్తోనూ రెండిటితోనూ కూడా ఇవి ఫోమ్ను ఇవ్వగలవు అన్నమాట. రెండిటితో కూడా ఫోమ్ను ఇవ్వగలవు. లెట్స్ సీ. గివ్ ఫోమ్ విత్ బోత్ సాఫ్ట్ అండ్ హ్యాడ్ వాటర్. సాఫ్ట్ వాటర్తోనూ హ్యాడ్ వాటర్తో రెండింటితో కూడా ఫోమ్ ఇవ్వగలవు డిటర్జెంట్స్ అనమాట. మరి ఇవ్వగలవు అంటే దాని మీనింగ్ ఏంటి? సో దీంట్లో ఉన్నటువంటి ఈ సల్ఫేట్, ఇక్కడ ఏదైతే ఫ్యాటీ యాసిడ్ ప్రెసిపిటేట్ అయిందో కాల్షియం మెగ్నీషియంతో, ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఉన్నటువంటి సల్ఫేటు, ఈ సల్ఫోనిక్ యాసిడ్ కూడా ఆ కాల్షియం మెగ్నీషియంతో రియాక్ట్ అయ్యేసి ప్రెసిపిటేట్ కాదనమాట. ప్రెసిపిటేట్ కాకుండా సాల్యుబుల్ నేచర్ ఉన్నటువంటి కాంపౌండ్స్ ఫామ్ చేస్తుంది అనమాట. సాల్యుబుల్ అయ్యేటువంటి కాంపౌండ్స్ ఫామ్ చేస్తుంది కాబట్టి అది సాల్యుబుల్ అయ్యి వాటర్లో మనకు లేతర్ను ఫోమ్ను ఇవ్వగలదు. సో ఏమని చెప్పచ్చు అంటే సల్ఫోనిక్ యాసిడ్స్ విత్ కాల్షియం అండ్ మెగ్నీషియం, ఈ కాల్షియం మెగ్నీషియంతో రియాక్ట్ అయ్యేసి which present in had water are soluble. సో హ్యాడ్ వాటర్లో ఉన్నటువంటి కాల్షియం మెగ్నీషియంతో ఈ సల్ఫోనిక్ యాసిడ్స్ రియాక్ట్ అవుతాయి. అవి ప్రెసిపిటేట్ కావు కాబట్టి సాల్యుబుల్ అవుతాయి కాబట్టి అది హ్యాడ్ వాటర్తో కూడా ఫోమ్ని ఇవ్వగలదు. అదే సోప్ అయితే దాంట్లో ఉన్నటువంటి ఫ్యాటీ యాసిడ్స్ కాల్షియం మెగ్నీషియంతో ప్రెసిపిటేట్ అయిపోయి ఇన్సాల్యుబుల్ అవుతున్నాయి కాబట్టి ఫోమ్ని ఇవ్వలేకపోతున్నాయి. ఇక్కడ ప్రెసిపిటేట్ కాకుండా నాన్ ప్రెసిపిటేట్గానే ఉన్నాయి కాబట్టి అవి సాల్యుబుల్ అవుతున్నాయి కాబట్టి హ్యాడ్ వాటర్తో కూడా ఫోమ్ను ఇవ్వగలుగుతున్నాయి. దిస్ ఈజ్ టుడేస్ టాపిక్ అబౌట్ సోప్స్ అండ్ డిటర్జెంట్స్. ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో అర్థం కాకుంటే రిపీటెడ్ మళ్ళీ ఇంకొకసారి వినండి. అప్పటికే అర్థం కాకుంటే మీ డౌట్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ కామెంట్స్ని కన్సిడర్ చేసి, మీ డౌట్ని కన్సిడర్ చేసి వాటిని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మొత్తం టాపిక్ అంతా కూడా స్క్రీన్ షాట్స్ ఆర్ స్క్రీన్ రికార్డ్ చేసుకోండి. సోప్స్, డిటర్జెంట్స్. సో అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ టు ఆల్.
ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఫుడ్ అడిటివ్స్ అంటే ఫుడ్కు మనం ఏమేమి యాడ్ చేస్తాము, సో ఆ యాడ్ చేసే వాటిని ఫుడ్ అడిటివ్స్ అంటాము అని. మరి ఎన్ని రకాలుగా అది కేటగరైజ్ అయింది, వాటి యూజెస్ ఏంటి అనేటివి నేను ఈ టాపిక్లో డిస్కస్ చేయబోతున్నాను. ఈ టాపిక్ ఎక్కడుందంటే మనకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అనే చాప్టర్లో ఉందన్నమాట. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ దట్ చాప్టర్. సరే, మరి ఏంటి ఫుడ్ అడిటివ్స్ అంటే ఫుడ్కు మనం యాడ్ చేసేటువంటి సబ్స్టాన్స్ అన్నిటి కూడా ఫుడ్ అడిటివ్స్. సో ద కెమికల్ సబ్స్టాన్సెస్ which are added to food. సో మనం తీసుకునే ఫుడ్కి మనం ఏవైతే కెమికల్స్ని యాడ్ చేస్తూ ఉంటామో వాటిని ఫుడ్ అడిటివ్స్ అంటుంటాం. మరి ఎందుకు మనం వీటిని యూజ్ చేయాలంటే ఫర్ ప్రిజర్వేషన్. ఫుడ్ను మనం లాంగ్ టర్మ్ ప్రిజర్వ్ చేయడానికి, ఎక్కువ రోజులు దాన్ని నిల్వ చేయడానికి మనం కెమికల్స్ని యాడ్ చేయాలా, లేదా అపీరెన్స్ ఎన్హాన్స్ ద అపీరెన్స్, దాని కలరు, దాని యొక్క అపీరెన్స్ అంతా కూడా ఎక్కువ చేయడానికి, ఎక్కువ కలర్ ఎక్కువ అపీరెన్స్ కనపడడానికి, ఎక్కువ కలర్ఫుల్గా కనపడడానికి, అట్రాక్టివ్గా కనపడడానికి, సో దాని అపీరెన్స్ని ఎన్హాన్స్ చేయడానికి. తర్వాత ఎన్హాన్స్ ద టేస్ట్ ఆల్సో. ఆ ఫుడ్ యొక్క టేస్ట్ని పెంచడానికి కూడా మనం కొన్నిటిని కెమికల్స్ని యూజ్ చేస్తుంటాము. సో అట్లా ఫుడ్కి మనం లాంగ్ టర్మ్ స్టోర్ చేసుకోవడానికి అయితే దాన్ని అపీరెన్స్ని ఎన్హాన్స్ చేయడానికి, దాని టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి, ఇట్లా డిఫరెంట్ పర్పస్లో మనం ఫుడ్కు ఏవైతే కెమికల్స్ని యాడ్ చేస్తుంటామో అలాంటి కెమికల్స్ అన్నిటి కూడా మనం ఫుడ్ అడిటివ్స్ అంటాం అనమాట. మరి ఈ ఫుడ్ అడిటివ్స్ని మనం ఎన్ని కేటగిరీస్గా డివైడ్ చేసుకోవచ్చు అంటే చాలా కేటగిరీస్గా డివైడ్ చేసుకోవచ్చు. వాటిలో కొన్ని చెప్తాను చూడండి. కేటగిరీస్ ఆఫ్ ఫుడ్ అడిటివ్స్. సో ఫుడ్కి యాడ్ చేసేటువంటి ఈ కెమికల్స్ ఎన్ని రకాలుగా మనం కేటగరైజ్ చేసుకోవచ్చు అంటే లైక్ ఫుడ్ కలర్స్గా డివైడ్ చేసుకోవచ్చు. సో ఫుడ్కి కలర్ని ఇచ్చేటువంటి వాటన్నిటిని కూడా ఒక ఫుడ్ అడిటివ్ కేటగిరీగా మనం క్లాసిఫై చేసుకోవచ్చు అనమాట. ఫుడ్ కలర్స్ని ఇచ్చేటువంటి వాటికి. తర్వాత ఫ్లేవర్స్ ఇవ్వడానికి. సో ఒక్కొక్క ఫ్లేవర్లో మనం డిఫరెంట్ ఫ్లేవర్స్ చూస్తుంటాం. ఒకే ఐటమ్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో చూస్తాం. అట్లా ఫ్లేవర్స్ ఇచ్చామంటే దానికి కెమికల్స్ యాడ్ చేసాం. సో ఆ కెమికల్స్గా అలా ఫ్లేవర్స్ ఇచ్చే కెమికల్స్గా యూజ్ చేసుకోవడానికి. తర్వాత స్వీట్నర్స్గా. సో ప్రతిసారి షుగర్ వేయాలంటే షుగర్ ఎక్కువ క్యాలరీస్ ఇస్తూ ఉంటుంది కాబట్టి దానికి వల్ల మనకు హార్మ్ఫుల్ కాబట్టి దాని నుంచి మనము తప్పించుకోవడానికి ఆర్టిఫిషియల్ స్వీటనింగ్స్ యూజ్ చేస్తాం అనమాట. సో వీటిని ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ అని కూడా అంటాం అనమాట. ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్. సో మనకు ఫుడ్కి మనము ఆర్టిఫిషియల్గా స్వీట్ని ఇవ్వడానికి యూజ్ చేసేటువంటి కెమికల్స్ అనమాట. అవి కూడా ఫుడ్ అడిటివ్స్. తర్వాత ప్రిజర్వేటివ్స్. మనం ఫుడ్ను లాంగ్ టైం ప్రిజర్వ్ చేసుకోవడానికి యూజ్ చేసినటువంటి కెమికల్స్ను ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అని చెప్పొచ్చు. తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఫుడ్ మీద ఆక్సిడేషన్ జరగకుండా, ఆక్సిజన్ యొక్క రియాక్షన్ జరగకుండా దాన్ని ప్రివెంట్ చేయడానికి యూజ్ చేసేటువంటి కెమికల్స్ను యాంటీ ఆక్సిడెంట్స్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్. ఫుడ్లో కొంచెం న్యూట్రిషన్ క్వాలిటీస్ని మనం ఇంప్రూవ్ చేయడానికి న్యూట్రిషన్ సప్లిమెంట్స్ను దాంట్లో ఫుడ్లో మనము అప్లై చేయొచ్చు, ఫుడ్లో మనము యాడ్ చేయొచ్చు అనమాట. న్యూట్రిషన్ సప్లిమెంట్స్. సో ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్గా మనము ఫుడ్ అడిటివ్స్ని క్లాసిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఫుడ్ అడిటివ్స్ అంటే ఏంటి? ద కెమికల్ సబ్స్టాన్స్ విచ్ ఆర్ యాడెడ్ టు ఫుడ్. మరి ఎందుకు మనం కెమికల్ సబ్స్టాన్స్ని ఫుడ్కి యాడ్ చేస్తాము అంటే దాన్ని లాంగ్ టర్మ్ ప్రిజర్వ్ చేసుకోవడానికి అయితే, దాని అపిరెన్స్ని ఎన్హాన్స్ చేసుకోవడం, దాని టేస్ట్ని ఎన్హాన్స్ చేసుకోవడం, దాంట్లో కొన్ని క్వాలిటీస్ కోసం మనము ఫుడ్ అడిటివ్స్ను యూజ్ చేస్తుంటాం. మరి దాన్ని కేటగరైజ్గా చేస్తే కలర్స్ అన్నింటినీ ఒక అడిటివ్ గాను, వాటి ఫ్లేవర్స్ని ఇచ్చే వాటిని ఒక అడిటివ్స్ గాను, స్వీట్ని ఇచ్చేటువంటి వాటిని ఒక అడిటివ్ కేటగిరీ గాను,
ప్రిజర్వేటివ్స్ని ఒక కేటగిరీస్ గాను, యాంటీ ఆక్సిడెంట్ని ఒక కేటగిరీస్ గాను, న్యూట్రిషన్స్ని ఒక కేటగిరీ గాను మనము క్లాసిఫై చేసుకోవచ్చు. అయితే వీటన్నింటి ఫుడ్ అడిటివ్స్ అంటాం. మరి వీటిలో మనకు ఎక్కువగా ఈ సిలబస్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే స్వీటనర్స్, వీటిని ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ అంటాము. తర్వాత ప్రిజర్వేటివ్స్ గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ గురించి డిస్కస్ చేస్తాం అనమాట. సో ఈ మూడు మనకు ఇంపార్టెంట్ అనమాట. సో ఈ మూడింటి గురించి నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకుంటే రిపీటెడ్ మోడ్లో మొత్తం మళ్ళీ ఒకసారి వినండి. అప్పటికీ అర్థం కాకుంటే మీ డౌట్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వాటిని కన్సల్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. స్క్రీన్ షాట్స్ ఆర్ స్క్రీన్ రికార్డ్ చేసుకోండి. అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ టు ఆల్. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్. సో మన ఫుడ్కి ఆర్టిఫిషియల్గా స్వీట్ని ఇచ్చేటువంటి ఏజెంట్స్. మామూలుగా స్వీట్ కావాలంటే మనం షుగర్ని యూజ్ చేయాలి. కాకపోతే షుగర్కు బదులుగా యూజ్ చేసేటువంటి ఆర్టిఫిషియల్గా యూజ్ చేసేటువంటి ఆ కెమికల్ సబ్స్టాన్స్ను ఆ స్వీట్ ఇవ్వడం కోసం, స్వీట్నెస్ కోసం ఆర్టిఫిషియల్గా యూజ్ చేసేటువంటి కెమికల్ సబ్స్టాన్స్ని మనము ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ అంటాము. ఇవి కూడా ఫుడ్ అడిటివ్స్లో భాగమే అని మనము ప్రీవియస్ క్లాస్లో అయితే చెప్పుకున్నాము. మరి ఈ టాపిక్ ఎక్కడ ఉందంటే మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అనే చాప్టర్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది టాపిక్స్ అనమాట ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్. ఇది ఒక ఫుడ్ అడిటివ్, అంటే ఫుడ్కి మనం యాడ్ చేసేటువంటి కెమికల్ అనమాట. దిస్ ఈజ్ ఏ ఫుడ్ అడిటివ్. సో ఈ ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ అన్ని కూడా ఫుడ్ అడిటివ్స్. మరి ఈ కెమికల్ సబ్స్టెన్స్ యూజ్ ఏంటంటే ద కెమికల్ సబ్స్టాన్సెస్ which are sweet in taste but do not add any calories to the body, to human body, to our body. అంటే ఏం జరుగుతుంది? ఇవన్నీ కెమికల్ సబ్స్టాన్సెసే. ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ అనేవి కెమికల్ సబ్స్టాన్సెసే విచ్ ఆర్ ఇన్ టేస్ట్. ఇవి విచ్ ఆర్ టేస్ట్ ఎలా ఉంటుందంటే స్వీట్గా, విచ్ ఆర్ స్వీట్ ఇన్ టేస్ట్. మనకు తీయగా ఉంటాయి. బట్ డు నాట్ యాడ్ ఎనీ క్యాలరీస్ టు ద బాడీ. మన బాడీకి ఎటువంటి ఎక్స్ట్రా క్యాలరీస్, అన్నెసరీ క్యాలరీస్ ఇవ్వవు. అదే నార్మల్ షుగర్ అయితే మనకు స్వీట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం క్యాలరీస్ కూడా ఎక్కువగా బాడీకి ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల మనకు షుగర్ అటాక్ అయ్యి, ఓవర్ బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ అయ్యేసి మనకు షుగర్ ఇన్బ్యాలెన్స్, ఇన్సులిన్ ఇన్బ్యాలెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అలా జరగకుండా ఉండాలి అంటే మనం ఇలాంటి ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ను యూజ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఈ ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్ని యూజ్ చేయడం వలన మనకు బాడీకి ఇలా ఓవర్ క్యాలరీస్ అయితే రావు. డు నాట్ యాడ్ ఎనీ క్యాలరీస్ టు ద బాడీ. సో క్యాలరీస్ అయితే రావు, స్వీట్నెస్ ఉంటుందన్నమాట. సో అందుకోసం మనం ఈ ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ మనం యూజ్ చేస్తాం. మరి ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే కూల్ డ్రింక్స్లో యూజ్ చేసేటటువంటి ఆ స్వీట్నర్ ఏంటంటే ఆర్టిఫిషియల్ స్వీట్నరే. తర్వాత బేకరీస్లో యూజ్ చేసేటువంటి స్వీట్ అయితేనేమి, తర్వాత షుగర్ పేషెంట్స్ వాళ్ళు యూజ్ చేసేటువంటి స్వీట్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ అనమాట. న్యాచురల్గా షుగర్తోనూ కేన్ షుగర్తోనూ వచ్చినవి కావు ఇవి. సో అందుకోసము మనకు ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ని మనం ఫుడ్ అడిటివ్స్గా యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఫుడ్కి యాడ్ చేస్తూ ఉంటాం, అందుకే దీన్ని ఫుడ్ అడిటివ్ అంటున్నాము. దీనివల్ల యూజ్ ఏంటంటే స్వీట్ ఉంటుంది బట్ నో క్యాలరీస్. సో అందుకు మనము వీటిని యూజ్ చేస్తుంటాం అన్నమాట. ఓకే, మరి దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఆస్పర్టేమ్. సో ఆస్పర్టేమ్ అనేది ఒక ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్. ఇది 100 to 200 times sweeter than sugarcane. Sweet than షుగర్ కంటే, నార్మల్ షుగర్ కంటే ఆల్మోస్ట్ 100 నుంచి 200 times ఎక్కువ స్వీట్ ఉంటుంది అన్నమాట. సో దీన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే యూజ్డ్ ఇన్
కూల్ డ్రింక్స్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్లలో యూజ్ చేస్తూ ఉంటాం. అంటే కూల్ సబ్స్టాన్స్లను దీన్ని యూజ్ చేస్తాం, నాట్ ఇన్ హాట్ సబ్స్టాన్సెస్, నాట్ ఇన్ హాట్ సబ్స్టాన్సెస్. సో హాట్ సబ్స్టాన్స్లో వీటిని యూజ్ చేస్తే అది డీకంపోజ్ అయిపోద్ది, బ్రేక్ అయిపోద్ది అనమాట. అది ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్ లాగా యూజ్ అవుతుంది, అంటే స్వీట్నెస్ని ఇవ్వలేదన్నమాట, డీకంపోజ్ అయిపోద్ది. అందుకే హాట్ సబ్స్టాన్స్లో యూజ్ చేయడానికి వేరే ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్ని యూజ్ చేస్తాం. సో ఆస్పర్టేమ్ అనేది ఒక ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్. ఇది నార్మల్ షుగర్ కంటే 100 నుంచి 200 టైమ్స్ ఎక్కువ స్వీట్గా ఉంటుంది. కూల్ డ్రింక్స్, ఐ మీన్ సాఫ్ట్ డ్రింక్స్, ఇలాంటి కూల్ సబ్స్టాన్సెస్లో మాత్రమే ఈ స్వీటనింగ్ ఏజెంట్ని యూజ్ చేస్తాము. ఇంకొక ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్ చూస్తే షాకరిన్. షాకరిన్ అనేది వన్ మోర్ ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్ అనమాట. ఇది 300 to 550 టైమ్స్ స్వీట్ ఉంటుంది దెన్ షుగర్. మనం నార్మల్గా యూజ్ చేసే షుగర్ కంటే ఇది 300 నుంచి 500 టైమ్స్ ఎక్కువ స్వీట్ ఉంటుంది. మరి దీన్ని ఎక్కడ మనము యూజ్ చేయొచ్చు అంటే డయాబెటిక్ పేషెంట్స్కి మనము యూజ్ చేయొచ్చు అనమాట. యూజ్డ్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్. సో డయాబెటిక్ అంటే షుగర్ ఉన్న పేషెంట్స్కి దీన్ని షుగర్ బదులు ఇన్స్టెడ్గా యూజ్ చేయొచ్చు అనమాట. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, డయాబెటిక్ పేషెంట్స్కి షుగర్ బదులు షాకరిన్ యూజ్ చేస్తే వాళ్ళకి స్వీట్ ఉంటుంది, నో క్యాలరీస్ అనమాట, క్యాలరీస్ ఉండవు అనమాట. అండ్ ఇంకొక ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్ చూస్తే సుక్రలోజ్. సో సుక్రలోజ్ ఇది ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ 600 టైమ్స్ స్వీట్ ఉంటుంది దెన్ షుగర్ కంటే 600 టైమ్స్ ఎక్కువ స్వీట్ ఉంటుంది అనమాట. షుగర్ కంటే 600 టైమ్స్ ఎక్కువ స్వీట్ ఉంటుంది. మరి దీన్ని ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే హాట్ కుకింగ్ సబ్స్టాన్స్లో యూజ్ చేయొచ్చు. లైక్ బేకరీ ఐటమ్స్, బేక్డ్ ఐటమ్స్లలో యూజ్ చేయొచ్చు అనమాట. లైక్ బేక్డ్ ఐటమ్స్, బేకరీస్లో హై టెంపరేచర్లో మైక్రోవేవ్ ఓవెన్స్లో హీట్ చేస్తుంటాం కదండి, అక్కడ యూజ్ చేసేటువంటి ఆ స్వీటనింగ్ ఏజెంట్ ఏంటంటే ఆర్టిఫిషియల్గా యూజ్ చేసేటువంటి స్వీటనింగ్ ఏజెంట్ సుక్రలోజ్. అందుకే బేకరీ ఐటమ్స్ ఎక్కువ స్వీట్ ఉంటాయి అనమాట. సో అంత స్వీట్ ఉన్నప్పటికీ మనకు షుగర్ రాదు. ఎందుకు రాదు అంటే దిస్ ఈజ్ ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్. సో నో క్యాలరీస్ ఆర్ లెస్ క్యాలరీస్ ఇన్ దిస్ ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్. ఇంకా వన్ మోర్ ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్ చూస్తే అలిటేమ్ అని ఒకటి ఉందండి. సో ఈ అలిటేమ్ అనేది 2000 టైమ్స్ హెవీ స్వీట్ అనమాట. 2000 టైమ్స్ స్వీట్ దెన్ షుగర్ కంటే 2000 టైమ్స్ హెవీ స్వీట్ ఉందన్నమాట, చాలా ఎక్కువ స్వీట్ ఉంటుంది. అందుకే దీన్ని మనం ఎక్కడ యూజ్ చేయము. ఎందుకు యూజ్ చేయము అంటే వీ కాంట్ కంట్రోల్ దట్ హై పొటెన్షియల్ స్వీట్నెస్. సో అంత ఎక్కువ స్వీట్ని మనము ఇంకా కంట్రోల్ చేయలేము అనమాట. సో ఇది ఎంత తక్కువ తీసుకున్నా కూడా 2000 టైమ్స్ హెవీ స్వీట్ ఉంటుంది కాబట్టి అంత ఎక్కువ స్వీట్ని మనం కంట్రోల్ చేయలేము. కాబట్టి హై పొటెన్సీ స్వీట్ ఉంటుంది కాబట్టి అంత హై పొటెన్సీ స్వీట్ మనం కంట్రోల్ చేయలేము కాబట్టి అందుకు ఈ అల్టైమ్ను మనం చాలా తక్కువగానే యూజ్ చేస్తాము. మ్యాక్సిమం వీటిని యూజ్ చేయమన్నమాట. ఇది 2000 టైమ్స్ హెవీ స్వీట్. సో దీస్ ఆర్ ద ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్. ఇప్పటికీ మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్ అంటే ఇది ఒక ఫుడ్ అడిటివ్, ఫుడ్కి యాడ్ చేసేటువంటి కెమికల్ సబ్స్టాన్సెస్. ఈ కెమికల్ సబ్స్టాన్స్ యూజ్ చేయడం వలన సబ్స్టాన్స్కు స్వీట్నెస్ అయితే వస్తుంది కానీ ఎటువంటి క్యాలరీస్ అయితే ఉండవు. కాబట్టి డిఫరెంట్ పర్పస్లో, కూల్ డ్రింక్ పర్పస్లో అయితేనేమి, డయాబెటిక్ పేషెంట్స్కి అయితేనేమి, ఇలాంటి డిఫరెంట్ బేకరీ ఐటమ్స్లో అయితేనేమి మనము వీటిని యూజ్ చేయొచ్చు. దానికి ఎగ్జాంపుల్గా ఆస్పర్టేము, షాకరిన్, సుక్రలోజ్, అలిటేము అనేటువంటి ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ని మనం చెప్పుకున్నాము. సో ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్కి ఎగ్జాంపుల్గా ఆస్పర్టేము, షాకరిన్, సుక్రలోజు, అలిటేము, ఈ 4 చెప్పచ్చు అనమాట.
వాటి యూజెస్ చెప్పాము, వాటి స్వీట్నెస్ టైమ్స్ చెప్పాము. సో ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకుంటే మళ్ళీ రిపీటెడ్గా ఒకసారి మొత్తం వినండి. అప్పటికే అర్థం కాకుంటే మీ డౌట్ ఏంటో కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తే కన్సల్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మొత్తం ఒకసారి క్లాస్ మొత్తం స్క్రీన్ షాట్స్ ఆర్ స్క్రీన్ రికార్డ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. హాయ్ టు ఆల్. ఈరోజు ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఫుడ్ ప్రిజర్వేటివ్స్. అంటే ఫుడ్ను మనము లాంగ్ టైం ఎలా ప్రిజర్వ్ చేయాలి, ఆ ప్రిజర్వ్ చేయడానికి యూజ్ చేసే కెమికల్స్ ఏంటివి అనే ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. ఈ టాపిక్ మనకు ఎక్కడ ఉందంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అనే చాప్టర్లో అయితే ఉందన్నమాట. సో ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అంటే ఏంటంటే ఇవి కూడా ఒక ఫుడ్ అడిటివ్స్. ఫుడ్ అడిటివ్స్ అంటే ఏంటంటే మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము. ఒకసారి మీరు అక్కడ క్లాస్ వినొచ్చు, వింటే మీకు ఫుడ్ అడిటివ్ అంటే ఏంటనేది అర్థమవుతుంది. సో ఫుడ్కి యాడ్ చేసేటటువంటి కెమికల్ సబ్స్టెన్స్ని మనం ఫుడ్ అడిటివ్స్ అంటాం. ఎందుకంటే డిఫరెంట్ పర్పస్లో వచ్చేసాం. వాటిలో వన్ ఆఫ్ ది పర్పస్ ప్రిజర్వేషన్. ఫుడ్ని మనం లాంగ్ టర్మ్ ప్రిజర్వ్ చేసుకోవడానికి యూజ్ చేసేటువంటి కెమికల్స్ని ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అంటాము. ద కెమికల్ సబ్స్టాన్స్ used to preserve the food or to prevent the spoilage of food. ఫుడ్ స్పాయిల్ కాకుండా ప్రివెంట్ చేయడానికి లేదా ఫుడ్ను ప్రిజర్వ్ చేయడానికి మనం యూజ్ చేసేటువంటి కెమికల్ సబ్స్టాన్స్ని ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అంటాం. లైక్ ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే సాల్ట్ చెప్పుకోవచ్చు, షుగర్ చెప్పుకోవచ్చు, ఆయిల్స్ చెప్పుకోవచ్చు, ఎట్సెట్రా. సో అంటే ఫుడ్ చెడిపోకుండా ఫుడ్ను లాంగ్ టైం మనం ప్రిజర్వ్ చేయడానికి యూజ్ చేసేటువంటి కెమికల్స్ని మనం ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అంటాము. ఇవి వన్ ఆఫ్ ది ఫుడ్ అడిటివ్స్ అన్నమాట. మరి మనం ఎగ్జాంపుల్గా సాల్ట్ను, షుగర్ను, ఆయిల్స్ చెప్పుకున్నాం కదండి. మనం పికిల్స్లో చూస్తే పికిల్స్ ఎక్కువ రోజు మనకు స్టోర్ అవుతున్నాయంటే దాంట్లో మనం హెవీ సాల్ట్ వేయడం వలన అవి మనకు ఎక్కువ రోజులు ప్రిజర్వ్ చేయగలుగుతున్నాం, ఎక్కువ రోజులు స్టోర్ చేయగలుగుతున్నాం. తర్వాత షుగర్ సబ్స్టెన్స్ లైక్ గులాబ్ జామ్స్, స్వీట్స్, పాలకోవా ఇలాంటివన్నీ కూడా ఎక్కువ రోజులు మనకు ఎందుకు స్టోర్ ఉంటున్నాయంటే దాంట్లో మనం ఈ షుగర్ ఇలాంటివి వేయడం వలన కొద్దిగా లాంగ్ టర్మ్ మనం ప్రిజర్వ్ చేసుకోగలుగుతున్నాం. తర్వాత ఆయిల్ సబ్స్టాన్స్ లైక్ మనం ఏమైనా స్వీట్లు ఇలాంటివి చేసుకున్నప్పుడు దాంట్లో ఆయిల్ ఉండబట్టి అది 2-3 more days ఎక్కువ రోజులు మనం స్టోర్ చేయగలం అన్నమాట. సో ఇట్లా ఫుడ్ని ప్రిజర్వ్ చేయడానికి, స్పాయిల్ కాకుండా స్టాప్ చేయడానికి మనం యూజ్ చేసేటువంటి కెమికల్ సబ్స్టాన్స్ని మనము ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అంటాం. సాల్ట్ అనేది ఒక కెమికల్ సబ్స్టాన్స్, షుగర్ ఒక కెమికల్ సబ్స్టాన్స్, ఆయిల్స్ కెమికల్ సబ్స్టాన్సెస్. సో ఇలాంటి వాటి అన్నింటిని కూడా ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అంటాం. వీటిలో ఒక టైప్ మనం ఏం చెప్తామంటే యాంటీ ఆక్సిడెంట్స్ చెప్తామన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్. సో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కూడా ఫుడ్ అడిటివ్సే. ఇవి కూడా ఫుడ్ ప్రిజర్వేటివ్ లాగానే యాక్ట్ చేస్తాయి అన్నమాట. ఫుడ్ అడిటివ్సే ఇవి కూడా ఫుడ్ ప్రిజర్వేటివ్ లాగా కూడా యూజ్ అవుతాయి. ఫుడ్ ప్రిజర్వేటివ్స్ లాగా కూడా యూజ్ అవుతాయి అన్నమాట. మరి ఏంటివి ఎలా జరుగుతుంది అని గమనిస్తే సో దీస్ ఆర్ ఆల్సో యాక్ట్ యాజ్ ఫుడ్ ప్రిజర్వేటివ్ లాగా యాక్ట్ చేస్తాయి. ఎలా యాక్ట్ చేస్తాయంటే దీస్ రిటార్డ్ ద యాక్షన్ of oxygen. These can retard the action of oxygen on food. ఫుడ్ మీద ఆక్సిజన్ అనేది యాక్ట్ చేయకుండా ఆపడానికి యూజ్ అవుతాయి, రిటార్డ్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. అంటే ఏం జరుగుతుంది, ఫుడ్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయితే అది ఆక్సిడేషన్ జరిగి లైక్ ఇంకా ఫర్దర్ యాక్షన్ జరిగి డీకంపోజ్ అయ్యే స్పాయిల్ అయ్యే పాసిబిలిటీ ఉంది. కాబట్టి సో ఆక్సిజన్తోనే రియాక్ట్ కాకుండా ఈ కెమికల్ సబ్స్టాన్సెస్ యూజ్ అవుతాయి అన్నమాట. సో ద కెమికల్ సబ్స్టాన్స్ విచ్ కెన్ రిటార్డ్ ద యాక్షన్ ఆఫ్ ఆక్సిజన్ ఆన్ ఫుడ్. సో అంటే ఇది కూడా ఒక ఫుడ్ ప్రిజర్వేటివ్ లాగానే యాక్ట్ చేస్తుంది కదా.
So the chemical substance which can retard the action of oxygen on food, those are nothing but యాంటీ-ఆక్సిడెంట్స్. సో ఆక్సిజన్ యొక్క రియాక్షన్ జరగకుండా చేసే వాటిని మనం యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. సో ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్స్గా యూజ్ చేసే కెమికల్స్ ఏంటంటే మనకున్నటువంటి సిలబస్లో 2 ఉన్నాయన్నమాట, BHA అండ్ BHT. సో BHA అండ్ BHT అనే 2 కెమికల్ సబ్స్టాన్సెస్ ఉన్నాయి. ఈ 2 కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. ఈ 2 యాంటీ ఆక్సిడెంట్స్ ఒకసారి ఫుల్ నేమ్ మనం గమనిస్తే దీన్ని బ్యూటైలేటెడ్ హైడ్రాక్సీ అనిసోల్ అంటాం. బ్యూటైలేటెడ్ హైడ్రాక్సీ అనిసోల్. మరి BHT అంటే బ్యూటైలేటెడ్ హైడ్రాక్సీ టొలీన్. బ్యూటైలేటెడ్ హైడ్రాక్సీ టొలీన్ అనమాట. సో ఈ 2 కూడా యాంటీ ఆక్సిడెంట్స్గా యూజ్ అవుతాయి అనమాట. యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటంటే ఫుడ్ మీద ఆక్సిజన్ యొక్క యాక్షన్ను రిటార్డ్ చేసేటువంటి వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. అంటే నథింగ్ బట్ ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అనమాట. సో ఈ 2 ఎగ్జాంపుల్ చెప్తాం, BHA అండ్ BHT. BHA అంటే బ్యూటైలేటెడ్ హైడ్రాక్సీ అనిసోల్, BHT అంటే బ్యూటైలేటెడ్ హైడ్రాక్సీ టొలీన్ అనమాట. ఒకసారి BHA యూజ్ కనుక చూస్తే, బ్యూటైలేటెడ్ హైడ్రాక్సీ అనిసోల్ యొక్క యూజ్ చూస్తే ఇంక్రీజ్ ద షెల్ఫ్ టైమ్ ఆఫ్ బటర్. ఇంక్రీజ్ ద షెల్ఫ్ టైమ్ ఆఫ్ బటర్ ఫ్రమ్ months to years. అంటే బేసిక్గా బటర్ అనేది కొన్ని రోజుల కంటే ఎక్కువ ప్రిజర్వ్ చేయలేం. అయితే ఈ BHA దానికి యాడ్ చేయడం వలన, బటర్కి BHAను మనము అప్లై చేయడం వలన దాని షెల్ఫ్ టైం అనేది పెరుగుతుంది. షెల్ఫ్ టైం అంటే యూజ్ చేయకముందు వరకు ఎన్ని రోజులైనా దాన్ని ప్రిజర్వ్ చేయొచ్చు అనమాట. అంటే మంత్స్ నుంచి ఇయర్స్ వరకు కూడా కొన్ని ఇయర్స్ మనము ప్రిజర్వ్ చేయొచ్చు, దాని షెల్ఫ్ టైం పెంచవచ్చు అని చెప్తున్నాడు అనమాట. అదే ఇది BHA బ్యూటైలేటెడ్ హైడ్రాక్సీ అనిసోల్ మనం యూజ్ చేయకుంటే త్వరగా అది స్పాయిల్ అయ్యే పాసిబిలిటీ ఉంది. అండ్ BHA BHT యూజెస్ 2 కనుక మనం ఒకసారి గమనిస్తే BHA ప్లస్ BHT ప్లస్ సిట్రిక్ యాసిడ్, ఈ మూడిటి మిక్చర్ మంచి యాంటీ ఆక్సిడెంట్గా యూజ్ అవుతుంది. ఎక్కడ యూజ్ అవుతుందంటే ఫర్ వైన్స్, బీర్స్, షుగర్ సిరప్స్ అండ్ వెజిటేబుల్స్ ఎట్సెట్రా. సో వైన్స్ను, బీర్స్ను, షుగర్ సిరప్స్ను, వెజిటేబుల్స్ను ఇలాంటి వాటన్నిటిని లాంగ్ టర్మ్ ప్రిజర్వ్ చేయడానికి ఈ మూడిటి మిక్స్చర్ అయితే యూజ్ అవుతుంది. BHAను సిట్రిక్ యాసిడ్ను మిక్స్ చేసేసి వీటికి అప్లై కనుక చేస్తే వాటిని మనం లాంగ్ టర్మ్ ప్రిజర్వ్ చేయవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. సో ఒకసారి మీరు గమనిస్తే ఫుడ్ ప్రిజర్వేటివ్ అనేవి ఫుడ్ అడిటివ్సే, కెమికల్ సబ్స్టెన్స్ టు ప్రిజర్వ్ ద ఫుడ్ ఆర్ టు ప్రివెంట్ ద స్పాయిలేషన్ ఆఫ్ ఫుడ్. అలా యూజ్ చేసేటంటే ఏంటంటే సాల్ట్, షుగర్, ఆయిల్స్ వీటన్ని మనం ఫుడ్ ప్రిజర్వేటివ్గా యూజ్ చేయొచ్చు. ఇంకా దాంట్లో నెక్స్ట్ లెవెల్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్. సో ఆక్సిజన్ యొక్క రియాక్షన్ను రిటార్డ్ చేసేటువంటి కెమికల్ సబ్స్టాన్స్ను మనం యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. ఎగ్జాంపుల్గా BHA BHTలు చెప్పుకున్నాము. ఇవి కూడా ఏం చేస్తాయంటే ఫుడ్ని ప్రిజర్వ్ చేయడానికి యూజ్ అవుతాయి. లైక్ బటర్ యొక్క షెల్ఫ్ టైం కూడా పెంచుతున్నాయి. అండ్ వైన్స్, బీర్స్, షుగర్స్ ఇలాంటి వాటిని అన్నింటి కూడా ప్రిజర్వ్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకుంటే రిపీటెడ్గా మళ్ళీ ఇంకోసారి వినండి. అప్పటికే అర్థం కాకుంటే మీ డౌట్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను కన్సల్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి వీడియో మొత్తం స్క్రీన్ షాట్స్ ఆర్ స్క్రీన్ రికార్డ్ తీసుకొని క్లాస్ మొత్తం. సో ఈ టాపిక్తో నేను మేజర్గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా కెమిస్ట్రీని ఎవ్రీడే లైఫ్ అనే చాప్టర్లోంచి డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా టాపిక్స్ మిస్ అయ్యి కొన్ని అయితే మిస్ చేశాను. సో ఆ మిస్ చేసిన టాపిక్స్ మీకు అవసరం అంటే మీరు ఆ కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేస్తే వాటిని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తానన్నమాట. సో మిస్ అయిన టాపిక్స్ కూడా మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మెయిన్లీ ఈ క్లాసెస్ యొక్క ఇంటెన్షన్ ఎవరైతే కెమిస్ట్రీ సబ్జెక్ట్ని టఫ్గా ఫీల్ అవుతున్నారో
వాళ్ళకు ఈజీగా ఉండడం కోసం రివిజన్ ఓరియంటేషన్లో ఉంటుంది, ఈజీగా ఉంటుంది, రిపీటెడ్గా వినొచ్చు అనే కాన్సెప్ట్తో వీటిని చేయడం జరుగుతుంది. సో కెమిస్ట్రీ అయితే డిఫికల్ట్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఈ క్లాసెస్ చాలా యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. సో ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కెమిస్ట్రీ టఫ్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోస్ రెఫర్ చేయండి. మరి ఈ రోజుతో ఈ టాపిక్తో ఇప్పటి వరకు నేను కెమిస్ట్రీని ఎవ్రీడే లైఫ్ అనే చాప్టర్ మొత్తం కూడా ఫినిష్ చేశాను. అప్ టు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ మొత్తంలో ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ ఫినిష్ చేశాను ఎక్సెప్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ వరకు ఉన్నటువంటి బిఫోర్ ఉన్నటువంటి ఈ 10 చాప్టర్స్ కూడా నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. మీరు అన్ని వీడియోస్ కూడా రివైజ్ చేసి వినొచ్చు. ఇప్పటివరకు చెప్పిన అన్ని టాపిక్స్లో కూడా ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. లేదా ఇప్పుడు చెప్పిన టాపిక్స్ కాకుండా ఇంకా కొత్త టాపిక్స్ కావాలన్నా ఆ కొత్త టాపిక్స్ తెలియజేసినా కూడా ఏ టాపిక్స్ చెప్పాలో వాటిని కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే వాటిని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు వీడియో ద్వారా ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ ఆల్.